దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. మనం ఇప్పుడు ఉపనిషత్తుల మీద చర్చించుకుంటున్నాము. మేము ప్రతి దాంట్లో ఉదాహరణకు ఉపనిషత్తులని ఆదర్శం తీసుకోవాలని చెప్పడం వలన ఎంతోమంది సాధకులు చాలామంది ఉపనిషత్తుల గురించి మీరు చెప్పండి స్వామీజీ అని చెప్పడం, అందులో ఉపనిషత్తుల్లో యోగోపనిషత్తులు అనేది యోగము ధ్యానం చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు, మోక్షం కావాలని కోరిక ఉన్న వాళ్ళకి యోగోపనిషత్తులు సాధన ఎలా చేయాలి, సాధనలో అనుభూతులు ఎలా ఉంటాయి, సాధన లోతుల గురించి చెప్తాయి. కనుక యోగోపనిషత్తులు అని 20 ఉంటాయి. 108 ఉపనిషత్తులు ముఖ్యం. అందులో యోగోపనిషత్తులు అనేది ధ్యాన యోగం చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. క్రియాయోగ మెడిటేషన్ వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ధ్యానం చేసి తరించాలన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. శంకరాచార్య చెప్పిన, వివేకానంద స్వామి చెప్పిన, ఇంకా భగవద్గీత కృష్ణ పరమాత్మ స్వయంగా కృష్ణ పరమాత్మనే ఉపనిషత్తు సారం అని చెప్పారు. భగవద్గీత 72 గీతలు కూడా ఉపనిషత్తు సారమే. వేదం అనేది భగవంతుని స్తోత్రాలు, భగవంతుని గుణగణాలు, భగవంతుని కీర్తిస్తుంటుంది. వేదాంతం అనేది ఆత్మనాత్మల పరిజ్ఞానము, ఆత్మజ్ఞానం ఎలా పొందాలనేది మనకు ఉపనిషత్తులు చెప్తుంటాయన్నమాట. వేదం యొక్క అంతమే వేదాంతము. ఉపనిషత్తుల శిరస్సులు తలభాగమే. ఉపనిషత్తులు ఒక శరీరం అయితే దాంట్లో తలభాగము అదే వేదము శరీరం అయితే దాంట్లో తల ఉపనిషత్తులు శిరస్సులు అనమాట. వేదం యొక్క శిరస్సులే ఉపనిషత్తులు. కనుక ఏ గ్రంథమైనా కానీ ఉపనిషత్తులను మించిన గ్రంథం ఈ ప్రపంచంలో లేదు. కనుక ఆ ఉపనిషత్తుల్లో ఏ గురువు తీసుకున్నా, ఏ యొక్క గొప్ప గొప్ప ఋషులు మహానుభావులు అనుసరించిందంట ఉపనిషత్తులనే. ఉపనిషత్తులు లక్షల సంవత్సరాలు తపస్సు చేసి రాసినవి ఋషులు. కొద్దిగా సంవాదనలన్నీ రకరకాల సంవాదనలు ఉంటాయి. ఆ సంవాదనలన్నీ కొద్దిమాటి సంవాదనలు వేరువేరుగున్న విషయం మాత్రం ఒకటే ఉంటుంది. ఇప్పుడు మనము నాదబిందు ఉపనిషత్తు, నాదము బిందువు కళలు ఏంది అనేది తెలుసుకుందాము. అయితే అసలు ఈ ఓంకారానికి ఇంత విశిష్టత ఎందుకు ఉంటుంది? ఓంకారం అనేది ఆకారం బ్రహ్మ, ఉకారం విష్ణు, మకారం మహేశ్వరుడు, త్రిమూర్తులు, త్రిలోకములు, త్రివేదములు సమస్తము అందులోకి వెళ్ళి వచ్చినవే. ప్రతి నామానికి ఓం కృష్ణాయ నమః, ఓం విష్ణవే నమః అని మనకు ఓం ఓం అని ఎందుకు చేరుస్తారు? ఎందుకంటే ఓం అనేది ఇంజన్ లాంటిది, రైలు ఇంజన్ లాంటిది. ఓము డబ్బల్ లాంటివి దేవతల పేర్లు అనమాట. ఇంజన్ ఉన్నప్పుడే డబ్బలని, జడమైన డబ్బలని లాక్కొని వెళ్తుంది. ఆ ఇంజన్ లేకపోతే జడమైన డబ్బలు అక్కడే ఉంటాయి. కనుక ఎంతమంది దేవతల పేర్లు మనము మంత్రాన్ని ఉచ్చరించిన ఓంకారం అనేది చాలా ముఖ్యం అనమాట. అందుకనే పతంజలి మహర్షి కూడా తస్య వాచక ప్రణవః, భగవంతుడు అంటే ఎవరై అంటే ఆ భగవంతుడికి వాచకం ఏంటిదంటే తస్య వాచక ప్రణవః, ప్రణవము ఓంకారము అంటారు. తజ్జప తదర్థ భావనం, అర్థభావ సహితంగా ఆ దైవ నామాన్ని ఓంకారాన్ని ఉచ్చరించండి అంటారు. తారణ చేసి తరింపజేసేది కాబట్టి ఇదే ఓంకారమే తారక మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే సప్తకోటి మహామంత్రాల్లో కూడా ఓంకారం అనేది చాలా ముఖ్యమైనది, భగవంతునికి వాచకం. అందుకనే ఉపనిషత్తులో కూడా ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ, భగవద్గీత కూడా ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్పబడ్డది. ఎన్నో చోట్లలో వస్తుంది ఈ మాట. అలాగే యోగి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ దేహం వదులుతాడు. యోగికి ఓంకారానికి సంబంధం ఏంటిది? ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ వ్యవహారాన్ మనోస్మరన్ యత్యజంతి యా ప్రయాతి తజన్ దేహం సయాతి పరమాంగతిం అని భగవద్గీతలు ఎందుకు చెప్పిండు? అట్లా ఓంకారాన్ని ఉచ్చరిస్తూ దేహం వదిలిన వాళ్ళు నన్ను చేరుతారని ఎందుకు భగవద్గీతలో చెప్పిండ్రు? ప్రయాణకాలే మనసా చలేచ అనేది ముందు శ్లోకం ఉంటుంది. ఆ ఓంకారం ప్రాణాయామ ద్వారా ఓంకారాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మని స్మరిస్తూ సహస్రారంలో ప్రాణం నిలిపి పరమాత్మని, ఓంకార రూప పరమాత్మాన్ని ధ్యానిస్తూ ఆయనలో మనోప్రాణములు ఐక్యం చేసి యోగి నాలోనే ఐక్యమవుతున్నాడు, చివరి దేశంలో మహాసమాధి ఇలా పొందుతాడని చెప్పడం జరిగింది. ఓంకారానికి ఎన్నో విశిష్టత ఉంది. అయితే ఈ ఓంకారాన్ని యోగి ఎందుకు అంటే యోగి స్వయంగా దర్శిస్తాడు, అనుభూతి చెందుతాడు, ఓంకార అనుసంధానం చేస్తాడు. జపించకనే పలకకనే పలుకును, జపం చేయకనే బయటి జపం చేస్తుంటాడు. కొత్తలో ఈ లోపల జపం స్టార్ట్ అవుతుంది. లోపల జపం ఇన్నర్ సౌండ్ అంటారు దాన్ని. ఆ ఇన్నర్ సౌండ్ స్టార్ట్ అయినప్పుడు బయటి జపం ఆగిపోతుంటుంది ఇంకా యోగికి. కనుక ఆ ఇన్నర్ సౌండ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా ఏంటిది, నాదం బిందువు ఏంటిది అనేది ఈ నాద బిందు ఉపనిషత్తులో మనం ఇంకా చెప్పుకుందాము. ఇప్పుడు మంత్ర రూపంలో ఉంటుంది ఉపనిషత్తుల్లో. తర్వాత భగవద్గీత లాంటి స్మృతుల్లో, శృతి అంటే వేదము, ఉపనిషత్తులు వస్తాయి. స్మృతులు అంటేనేమో ఇవి మన భగవద్గీత లాంటివి వస్తుంటాయి. ఇక వీటిలో శ్లోక రూపంలో ఉంటుంది భగవద్గీతలో. ఈ యొక్క వేదంలో కానీ ఉపనిషత్తులో మంత్ర రూపంలో ఉంటాయి. అలాగే శ్లోక రూపంలో భగవద్గీత లాంటి వాటిలో ఉంటాయి. అలాగే బ్రహ్మసూత్రాలు, పతంజలి సూత్రాలు, ఇట్లా సూత్రాలనేమో సూత్రప్రాయంగా ఉంటాయన్నమాట. ఒక చిన్న పదములోనే అనంతమైన అర్థం ఉంటుంది. వీటిని సూత్రాలు అంటారు. ఇప్పుడు మంత్ర రూపంలో ఉంటాయి. మంత్రము 2 ముక్కలు చెప్పుకొని, 2 అక్షరాలు చెప్పుకొని తర్వాత, ఎందుకంటే ఈ కాలంలో తెలుగు పేపరే చదవడానికి వస్తలేదు ఈ కాలం యువతకి. ఇక ఈ సంస్కృతం ఎవరికి తెలుస్తుంది? దాంట్లో సారము
ఎలా గ్రహించుకుందాం మనము. ఎందుకంటే మంత్రాలతోటి చాలా సమయం మళ్ళీ ఎక్కువ తీసుకుంటుంది కనుక అవి చదివినా ఎవరికి అర్థం కాని స్థితి ఉంటుంది. ఇది ఉపనిషత్తులు చాలామంది అనుకుంటారు, అంటే మీరు ఉపనిషత్తులు అంటున్నారు, అవి ఎక్కడ దొరుకుతాయి, ఒకవేళ చదివినా ఒక ముక్క అర్థం అయితే లేదు స్వామీజీ అంటారు. అంటే సాధన చేస్తే కానీ ఉపనిషత్తులు అర్థం కాదు, ఉపనిషత్తు అర్థమైతేనే సాధన కుదురుతుంది. ఈ రెండింటికి లింక్ ఉంటుంది. మనం కరెక్ట్ పోతున్నామా చేస్తలేమా అనేది నిన్నమంటే ఇంగ్లీష్ పుస్తకాలు కాదు ఫాలో అయ్యి ఉపనిషత్తులని, పతంజలి సూత్రాలని, భగవద్గీతను అనుసరించాలి. వీటిని అనుసరిస్తే మనం రైట్ ఆర్ రాంగ్ మెడిటేషన్ చేసేది, మనకు వచ్చేది రైట్ అనుభవాలా రాంగ్ అనుభవాలా, దాన్ని ఎట్లా పొందాలి, అందులో ఎవరు తప్పు అనుభవం పోతే దాన్ని సరి ఎట్లా చేసుకోవాలి, తప్పు రాంగ్ మెడిటేషన్ చేసి ఎఫెక్ట్ పడితే మళ్ళీ దాన్ని ఎట్లా సరి చేసుకోవాలి. అలాగే ఇవన్నీ గురుముఖంగా గురువు చెప్పింది, శాస్త్రం చెప్పింది, అనుభవం 3 టాలీ కావాలి. గురువు శాస్త్రసారమే చెప్తాడు, తన అనుభవం చెప్తాడు, శాస్త్రం అనుభవము జోడించి చెప్తాడు కనుక తన స్వయం అనుభవాన్ని జోడించి చెప్తారు కనుక ఈ యొక్క గురువు చెప్పింది, శాస్త్రం చెప్పింది, అనుభవం 3 కుదరాలన్నమాట. ఇప్పుడు మనము నాదబిందు ఉపనిషత్తులో మంత్రము ఓం వైరాజాత్మోపాసనయ సంజాత జ్ఞానవహినినా దగ్ధా కర్మ త్రయం యోగి యత్పదం యాతి తద్భజే. ఓం అకారో దక్షిణ పక్ష ఉకారో ఉత్తర స్మృత మకారాహు పుచ్చమిత్యాహు అర్ధమాత్రాస్తు మస్తకం. అయితే ఓంకారాన్ని ఇక్కడ ఎలా చెప్తున్నాడంటే దీన్ని ఒక హంసతోటి పోలుస్తున్నాడు. ఈ యొక్క ఒక హంస అంటే ఇక్కడ బయటి హంస కాదు, ఇక్కడ శ్వాస. ఈ శ్వాస అనే హంసని ఈ ఓంకారం అనేది ఒక హంసతోటి పోలుస్తున్నాడు. ఈ ఓంకారం అనే హంసకి ఒక 3 చెప్తున్నాడు. ఒకటి అకారం. అయితే ఈ యొక్క ఓంకారం అనే అంశకి అకారం కుడి రెక్క, ఉకారం ఎడమ రెక్క, మకారం తోక, 2 రెక్కలు ఒక తోక ఉంటే పక్షి ఎగురుతుందన్నమాట. అర్ధమాత్ర తలగా, అర్ధమాత్ర అంటే ఉంటుంటుంది కదా, ఆ ఊ అంటే ఆ ఊ మా వదిలేసిన తర్వాత మళ్ళీ తర్వాత అని ఉంటుంది అర్ధమాత్ర. ఇదేమో తల అంటున్నారు. ఆ అంశకి పాదాలే గుణాలు, దాని శరీరమే ఓంకార తత్వము, దాని కుడి కన్ను ధర్మము, ఎడమ కన్ను అధర్మము, అంశ పాదాలు భూలోకము, దాని యొక్క భుజాలు భూవర్లోకము, నడుము భాగము సువర్లోకము, నాభి ప్రాంతము మహర్లోకము ఉంటుంది. ఓంకార రూప అంశ దాని హృదయస్థానము జనలోకము, ఆ యొక్క ఓంకార రూప అంశ దాని కంఠభాగము తపోలోకము, భ్రూమధ్యమ ఆగ్నేయ చక్రము సత్యలోకము, అంశ సహస్రారంలో ఓంకార మంత్రము ప్రదర్శించబడి ఉంటుంది. ఇంత విశిష్టమైన ఓంకార హంసని అధిరోహించిన వాళ్ళు హంసయోగులు అంటారు. హంసయోగులు అంటే ఇక్కడ శ్వాసని పట్టుకునే వాళ్ళు, ప్రాణాయామ ద్వారా శ్వాసను ఆధీనంలో చేసుకున్న వాళ్ళకి ఈ నాదం అనేది లోపల పుడుతుంది, లోపల నాదం అనేది పుడుతుంది. వాళ్ళ సాధన బలం చేత, పూర్వ పుణ్యం చేత, తీవ్ర సాధన చేత నాదం పుడుతుంది కనుక వీళ్ళని హంసయోగులు అంటారనమాట. అయితే ఇక మంత్రము నభిద్యతే కర్మచారై పాపకోటై శతైరపి ఆగ్నేయీ ప్రథమా మాత్ర వాయవ్యే తథా పర భానుమండల సంకాశ భావేన్మాత్ర తదోస్తర. అయితే ఇట్లా దీన్ని ఇంకా ఎట్లా వర్ణిస్తున్నాడంటే ఈ ప్రణవాన్ని ఉపాసన చేస్తే బెనిఫిట్ ఏంటిది, బయట మంత్రము జపం చేయాలని ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే బయటి మంత్రాన్ని ఒక 12,000 సార్లు రోజుకు జపం చేయాలని ప్రతి మనిషికి విధి. చిన్న మంత్రం కదా ఓం అనేది కనుక అది వాళ్ళకి 12,000 జపం చేయాలి ప్రతి మానవుడై పుట్టిన వాళ్ళకి అనేది ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే ఓం ఇతి అక్షరం బ్రహ్మ, ఓం అనే ఈ అక్షరము అక్షర బ్రహ్మము అంటారు ఓంకారాన్ని. ఈ అక్షర బ్రహ్మ ఆధారంగా పరబ్రహ్మని దర్శించాలి కనుక ఈ యొక్క విధిగా ఇన్ని ఉపాసన చేయాలి. దీనివలన లాభం ఏంటిది, ఈ బయటి జపం ఆగిపోయి ఈ ప్రాణాయామ చక్కగా చేయడం వలన, ఈ ఓంకార జపము ప్రాణాయామ కలిపి చేయడం వలన చేయగా ఈ యొక్క శ్వాస నిశ్చలమైపోయి నిజమైన ఓంకార జపము మన హృదయములో అనాహత నాదము అంటారు. ఇది ఎక్కడంటే అనాథ చక్రంలో పుడుతుంది కనుక అనాథ చక్రంలోకి వెళ్ళి వస్తుంది ఈ సౌండ్ కనుక ఇది అనాహత శబ్దము అంటారు, అనాహత శబ్దము అంటారు దీన్ని. ఓంకారము ఈ యొక్క ఏకాక్షరి అయిన ఓంకారము హృదయంలో ఓం అనే వినిపిస్తుంది కనుక ఈ విధంగా దీన్ని అనాథ శబ్దం అంటారు. ఇది పుట్టిన తర్వాత ఇంకా బయటి శబ్దాలతో ఇక అవసరం ఉండదు. 24 గంటలు ఈ శబ్దం ఎవరికైతే వస్తుందో వాళ్లకు కలిగే బెనిఫిట్స్ లాభాలు కూడా చెప్తున్నారు.
ఈ ప్రణవాన్ని ఉపాసించే వాళ్ళు అంటే ఎవరైతే ప్రణవాన్ని జపం చేస్తారో, ప్రణవాన్ని భగవంతుడే, ఓంకారం అంటే భగవంతుడే అని దైవ భావనతోటి, ఓంకారము భగవంతుడికి ఒక పేరు, ఈ శబ్ద బ్రహ్మంతో, ఓంకారము శబ్ద బ్రహ్మము అని భగవద్గీత చెప్తుంది, ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఈ శబ్ద బ్రహ్మమైన ఓంకారాన్ని ఆధారం చేసుకొని పరబ్రహ్మని దర్శనం చేసుకోవడానికి ఒక మనకు ఉపయోగపడుతుందన్నమాట. ఈ ఓంకారం అనే బాణాన్ని ఈ యొక్క పరమాత్మలో మనము అనుసంధానం చేసి మన మనసు అనే ఈ యొక్క హంసని, మన పరమాత్మ ఓంకారం అనే బాణం తీసుకొని మన మనసు అనే హంసని తీసుకొని వెళ్ళి పరమాత్మలో లయం చేయాలి. అయితే ప్రణవాన్ని ఉపాసించే వాళ్ళకి శతకోటి పాపాలు కూడా ఎలాంటి బాధ కలిగించలేవు. అయితే గతంలో చేసినవి అదే పనిగా పాపాలు చేస్తూ తొలుగుతాయని కాదు, గతంలో తెలిసి తెలియక చేసిన పాపాలని, ఏ పాపమైనా మనిషి తెలిసి తెలియక చేస్తే ప్రాయశ్చిత్తంతో సగం పోతాయి. ప్రార్థనతోటి, శరణాగతితోటి, ప్రార్థనతోటి, ప్రాయశ్చిత్తంతో మళ్ళీ జన్మలో ఇటువంటి నేను చేయనడం అనడం వలన కొంత దాన్ని పరిహారము తగ్గిస్తాడు భగవంతుడు. కానీ ఇక్కడ ఎవరైతే ప్రణవాన్ని నిత్యము జపం చేస్తూ ఉంటారో, ప్రణవ ఉపాసన చేస్తుంటారో, అలా చేయగా సాధన చేయగా, ప్రాణాయామం, ధ్యానము, మెడిటేషన్ చేయగా వాళ్ళ హృదయంలో నాదం ఎవరికైతే పుడుతుందో వాళ్ళకి లాభాలు చెప్తున్నారు. వాటి ఫలితం ప్రణవాన్ని ఉపాసించే వాళ్ళకి శతకోటి పాపాలు కూడా ఎలాంటి బాధ కలిగించలేవు. ఈ ఓంకారంలోని మొదటి మాత్ర ఆ అగ్నిదేవత స్వరూపము, రెండో మాత్ర ఊ వాయుదేవత స్వరూపము, మూడో మాత్ర మా సూర్యమండలాకారము ఇంకా ప్రకాశిస్తుంది, చివరిదైన అర్ధమాత్రం ఉంటుంది కదా వరుణదేవత స్వరూపము. 3 మాత్రలతో కూడిన ఓంకారము త్రికాలాలైన భూత, భవిష్యత్తు, వర్తమాన కాలము, ఈ 3 కాలాలని కూడా ఈ 3 కాలాల్లో ఈ 3 కాలాలు వాళ్ళకి 3 కాలాల్లో కూడా ఉంటుంది. నిరంతరం దాన్ని ధారణ చేసి అభ్యసించడం ద్వారా ఓంకార తత్వం అవగతమవుతుంది. నిరంతరము మనము ధారణ అంటే ఎల్లవేళలా ఓంకారాన్ని జపం చేయడం వలన అదే భావనతోటి లేచిన, కూర్చున్న, తిన్న, తిరిగిన ఎల్లవేళలా ఓం భావనతోటి, దైవ భావనతోటి ఎవరు గడుపుతుంటారో వాళ్ళకి ఓంకార తత్వము పరిపూర్ణంగా అవగతమవుతుంది. ఈ ఓంకారాన్ని మొత్తము 12 మాత్రలుగా చెప్తారు. ఒకటోది గోషిని, విద్యుత్తు, పతంగిని, వాయువేగిని, నామధేయ, ఐంద్రియ, వైష్ణవి, శాంకరి అని ఇట్లా 8 ఉన్నాయి. ఇంకా ఇలా చెప్తుంటే నవమి మహతి, ధృతిస్తు, దశమి మత ఇలా చెప్తూ పోతున్నారు. ఇంకా 9వది మహతి, ధృతి, నారి, బ్రాహ్మి, 12వది బ్రాహ్మి అంటారు. అయితే ఎవరైతే ఓంకారాన్ని ఉపాసించేవారు మరణించిన తర్వాత వారికి కలిగే ఫలితాలు కూడా ఈ విధంగా ఉంటాయని చెప్తున్నారు. మొదటి మాత్రలో మరణించిన వాళ్ళు భారతదేశంలో గొప్ప మహారాజుగా జన్మిస్తారు. రెండో మాత్రలో మరణిస్తే, అయితే చాలామంది సాధన పరిపూర్ణం కాకముందే దేహం వదిలిండి అనుకోండి, వారి ఫలితం ఏంటిదని భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మని అర్జునుడు అడుగుతాడు. వాళ్ళు కొన్ని సాధన చేస్తుంటారు కానీ కొద్ది భోగ కోరికలు ఉన్నవాళ్ళు సంపన్నులుగా పుట్టి మళ్ళీ వైరాగ్యం కలిగి మళ్ళీ ఆధ్యాత్మిక సాధన చేస్తారు. ఇక బాగా సాధన చేసిన వాళ్ళకి ఏ కోరిక లేదు కానీ ఆయుష్ అయిపోయి దేహం వదిలారు. అప్పుడు వాళ్ళు చిన్నప్పుడే యోగుల కుటుంబంలో పుడతారు. లేదంటే యోగుల కుటుంబం కాకుండా యోగులకు ఆకర్షితులై యోగులను చేరి చిన్నప్పుడే యోగ విద్య, ధ్యాన విద్య నేర్చి అచిరకాలంలోనే వాళ్ళు తపస్సు చేసి పరిపూర్ణులైతారు అని చెప్పడం జరిగింది. కనుక ఇక్కడ ఓంకార సాధన పూర్తి చేయకముందే మధ్యలోనే చనిపోయిన వాళ్లకు వచ్చే ఫలితాన్ని చెప్తున్నారు. అయితే మొదటి మాత్రలో చనిపోయిన వాళ్ళు గొప్ప మహారాజుగా జన్మిస్తారు. అలాగే రెండో మాత్రల్లో మరణిస్తే యక్షగణాలలో ప్రముఖులు అవుతారు. మూడో మాత్రల్లో ఎవరైతే దేహం వదులుతారో విద్యాధరుడు అయితే మంచి విద్యావంతుడిగా పుడతారు. ఎందుకంటే మంచి వేద పండితుడిగా. 4వ మాత్రలో గంధర్వుడుగా జన్మిస్తారు. ఇవన్నీ ఈ దేవతల యొక్క పేర్లు అనమాట. యక్షులు అన్నా కానీ, గంధర్వులు అన్నా కానీ. 5వ మాత్రలో మరణిస్తే చంద్రలోకంలో దేవ శరీరాన్ని పొందుతారు. చంద్రలోకంలో దేవతలు ఉంటారు కనుక దేవతల శరీరం. 6వ మాత్రలో ప్రాణం పోతే ఇంద్ర సాయుధ్యము, ఇంద్రలోకంలో జన్మిస్తారు. 7వ మాత్రలో ఎవరైతే వదులుతారో విష్ణు ప్రాప్తి లభిస్తుంది. 8వ మాత్రలో రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది. ఇట్లా ఈ విధంగా నవమ్యాంతు మహర్లోకం, దశమ్యాంతు జనప్రజేత్ ఇట్లా ఇంకా చెప్తూనే ఉన్నారు. 9వ మాత్రలో చనిపోతే మహర్లోకము, 10వ మాత్రలో చనిపోతే జనలోక ప్రాప్తి, 11వ మాత్రలో తపోలోక ప్రాప్తి, 12వ మాత్రలో మరణిస్తే శాశ్వతమైన బ్రహ్మలోక ప్రాప్తి. అంటే
ఈ యొక్క ఓంకారాన్ని 12 భాగాలుగా విభజిస్తే ఎవరైతే పరిపూర్ణంగా ఆ యొక్క 12వ భాగాన్ని పరిపూర్తి చేసి ఆ స్థితి వరకు వాళ్ళంత సాధన చేశారనుకోండి, ఆయా స్థితిలో ఉన్నప్పుడు మాత్ర అంటే అక్కడ ఒక స్థితి, ఆ స్థితిలో వదిలినప్పుడు ఆయా లోకాలని అందుకుంటారనమాట. ఇప్పుడు 1 సంవత్సరం పోతే 1వ తరగతి, 2 సంవత్సరాలు పోతే 2వ తరగతి, 3 సంవత్సరాలు చదివితే 3వ తరగతి, ఇలా ఫస్ట్ సెకండ్ థర్డ్ అని క్లాసులు ఉంటాయి కదా. వాళ్ళ స్థితిని బట్టి ఆ ఏ చదివిన వాళ్ళకి ఏ ఉద్యోగం, ఇంటర్కు 10థ్కి ఏ ఉద్యోగం వస్తుంది, ఇంటర్కు ఏది, డిగ్రీకి ఏది, పీజీకి ఏది, పిహెచ్డికి ఏ ఉద్యోగం అనేది ఉన్నట్టుగా అట్లా ఆయా పుణ్యబలం చేత అవి అందుకుంటారు. అయితే లాస్ట్కు 12వ మాత్రలో ఎవరైతే దేహం వదిలేస్తారో వాళ్ళకి ఇంకా వాళ్ళు అప్పటికే నిర్వికల్ప సమాధి చేరుకుంటారన్నమాట. ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని చేరుకుంటారు అని. అయితే ఉపాసకుడు అంటే ఇక్కడ ధ్యానం చేసే వాళ్ళు, ధ్యానం చేసే ఏ ధ్యాని అయితే ఉన్నాడో, ఓంకారాన్ని ధ్యానం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంద్రియాన్ని, ఎందుకంటే ఈ యొక్క ఇది ఓంకార క్రియ అని క్రియాయోగంలో ఒక క్రియనే ఉంటుంది. ఓంకారం చుట్టే క్రియాయోగం నడుస్తుంది. పతంజలి సూత్రాలంతా ఓంకారం చుట్టే, భగవద్గీత అంతా ఓంకారం చుట్టే, ఉపనిషత్తులంతా ఓంకారం చుట్టే, ధ్యాన యోగం అంతా ఓంకారం చుట్టే నడుస్తుంది. సమస్త మంత్రాలు కూడా ఓంకారం చుట్టే. ప్రతి దేవత మంత్రానికి ఓం తోటే ముడిపడి ఉంటుంది. ఈ ఓం ఎందుకు ఓం 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 ఇంత గొప్పది? ఓం ఎందుకంటే ఓం తస్యవాచక ప్రణవ తజ్జప తదర్థ భావనం. ఓంకారమే అక్షర పరబ్రహ్మము. ఆ యొక్క ఓంకారాన్ని తెలుసుకోవడమే ఓంకారం అక్షర బ్రహ్మం ద్వారా పరబ్రహ్మని అనుభవంలోకి తెచ్చుకోవాలి అనేది ఉపనిషత్తు సారము. అయితే ఉపాసకుడు ఎవరైతే ఉంటారో, ఈ ధ్యానం చేసే వాళ్ళు ఇంద్రియాన్ని జయిస్తారు. అయితే శాశ్వతమైన బ్రహ్మలోకాన్ని పొందుతారు. ఈ యొక్క 12వ మాత్రలో ఎవరైతే వాళ్ళు దేహత్యాగం చేస్తారో, ఓంకార ఉపాసకులు పరతరం, శుద్ధ వ్యాపకం, నిర్మలం, శివం అయిన ఎవరి వల్ల ఈ జ్యోతిష్యులు ఉన్నాయో, జ్యోతి అంటే ఈ సూర్యులకే సూర్యుడై ఉన్నాడో, ఈ సమస్త జ్యోతిష్యులకు వెలుగులకే వెలుగై ఉన్నాడో ఆ పరబ్రహ్మను చేరుకుంటారు. ఎవరైతే ఈ ఓంకార ఉపాసన చేసి చివరికి పూర్తి చేస్తారో, ఉపాసకుడు ఎప్పుడైతే అంటే ఈ ధ్యానయోగి ఇంద్రియాలని జయించి యోగయుక్తుడంటే యోగము ద్వారా పరిపూర్ణుడైన వాడు. యోగయుక్తుడు అంటే యోగమైన వివేకమైన తెలివితోటి, యోగయుక్తితోటి, ఈ యోగపరమైన టెక్నిక్ ద్వారా, యోగయుక్తి ద్వారా గుణాతీతుడైతాడు. ఈ యోగమైన టెక్నిక్ ద్వారా గుణాతీతుడు అంటే గుణాలని, తమోగుణం, రజోగుణం, సత్వగుణం అనే 3 గుణాలను జయిస్తాడు. గుణాతీతుడై తన మనసుని లయం చేస్తాడు. తన మనసుని ఈ యోగయుక్తి అంటే యోగమైన టెక్నిక్ ద్వారా గుణాలన్నీ జయించి, గుణాలని లయం చేసి ఎవరైతే ఈ యొక్క మనసుని లయం చేస్తాడో, ఈ మనసులుంటే గుణాలు ఉంటాయి, ఈ మనసును లయం చేస్తే గుణాలు లేవు. అప్పుడు తన శివం శాంతమైన పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతాడు. ఏ యోగి అయితే సర్వసంగ వర్జితుడై అంటే ఈ సమస్త సంఘములో శరీరం ఉన్నప్పటికీ కూడా ఈ ఇంద్రియాలు, మనసు పరమాత్మలో లయం చేసి సంఘానికి అతీత స్థితిలో ఉంటారో దాన్ని సర్వసంగ వర్జితుడై, తన్మయుడై, యోగయుక్తుడై, యోగ ఉపాయం చేత యోగ ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు. అతడు తన వంశంలోని జనులందరికీ మోక్షాన్ని కలుగజేస్తాడు. అందుకనే మన శంకరాచార్యులని తల్లిని యొక్క విష్ణు సాహిత్యానికి చేరుకునేటట్టు చేస్తాడు. అలాగే రమణ మహర్షి తన తల్లికి చివరి దశలో ఆమెలో అంత పుణ్యబలం ఉంటుంది కాబట్టి ఆమె తలపైన చేతి పెడతాడు ప్రాణం వదిలేటప్పుడు. ఎందుకంటే ఆమె మనసు భౌతికమైన విషయాలకి వెళ్తుందేమని ఆమె మనసు బయటికి వెళ్లకుండా స్థిరం చేసి ఆ పరమాత్మలోనే స్థిరంగా ఉండేటట్టు చేస్తాడు. శివ సాహిత్యం కలిగిస్తాడు. ఇట్లా కనుక ఎందుకంటే వాళ్ళు అంత సామర్థ్యులు, అంత ఋషులు అనమాట, అందరికీ సాధ్యం కాదు ఇది. అందుకనే వాళ్ళ వంశీయులకు కూడా ఆ పుణ్యాన్ని కలిగించగలుగుతాడు అని చెప్తున్నారు. ఈ విధంగా ఉపాసకుడు అన్ని రకాల పాశాలన్నీ అంటే ఈ బంధాలు, అన్ని రకాల పాశాలంటే అన్ని రకాల బంధాలని వదిలించుకొని సూర్యుడిలాగా నిర్మలంగా ప్రకాశిస్తాడు. మేఘాలు లేని సూర్యుడిలాగా చాలా కాంతులతోటి ప్రకాశిస్తాడు. అలా అతడు బ్రహ్మభావంతో ఉండడం వల్ల పరమానందాన్ని పొందుతాడు. ఆ బ్రహ్మభావంలోనే పరమానందం తప్ప ఈ భౌతికమైన విషయాల్లో దుఃఖం అన్నమాట. ఆత్మానం సతతం జ్ఞాత్వా కాలం నయ మహామతే ప్రారబ్ధం అఖిలం భుంజ నోద్వేగం కర్తుమర్హసి. అయితే జ్ఞాని అయిన వాడు ప్రారబ్ధాన్ని పూర్తిగా అనుభవిస్తూ కూడా ఎలాంటి ఉద్వేగాన్ని పొందడు. కుమ్మరి పురుగు బురదలో ఉన్నా బురదను అంటదు, తామర చెట్టు నీళ్ళలో ఉన్నా నీటిని అంటదు. అలాగే
అలాగే అన్నిట్లలో ఉన్నా కానీ దేనికి ఉద్వేగం పొందకుండా అన్నీ అతని ఆధీనంలో ఉంటాయి. యోగికి తన ఆత్మను గురించే చింతిస్తూ కాలాన్ని గడపాలి. ఎప్పుడు అంటే ఈ యొక్క జ్ఞాని ఎలా ఉండాలి, సాధకుడు ఎలా ఉండాలి అనేదే చెప్తున్నాడు. ఇంకా జ్ఞాని అన్ని తరిస్తాడు, అతనికి అన్ని ఆధీనంలో ఉంటాయి. సాధకుడు ఎలవేళ తన ఆత్మచింతనే చేస్తూ కాలం గడపాలి. ఎప్పుడు ఆత్మ విజ్ఞానం తింటున్నా తిరుగుతున్నా ఏది చేస్తున్నా ఆత్మ విచారణలోనే ఉండాలి. రమణ మహర్షి కూడా అంటుంటారు కదా, ఇట్లా ఆత్మజ్ఞానులంతా ఇలాగే చేస్తుంటారు సాధకులైన వాళ్ళు. అందుకనే సజ్జన సాంగత్యం, మంచి గ్రంథాలు, నిరంతర సాధన, ఎల్లవేళలు ఆడినా పాడినా ఏది చేసినా ఆధ్యాత్మికం వైపే ఉండాలంటారు యోగులంతా కూడా. ఎప్పుడు ఆత్మ విజ్ఞానం, ఆత్మని గురించి చెప్పే శాస్త్రాలే చదవాలి, ఆత్మ గురించే వినాలి, ఆత్మ గురించి విచారణ చేయాలి. అయితే ఆత్మ విజ్ఞానం తెలుసుకున్నంత మాత్రాన ఎక్కువ బెనిఫిట్ ఉండదు. ఎవరికి ప్రారబ్ధ కర్మ వదలదు. ఆత్మ గురించి నేను శరీరం కాదు ఆత్మ అని పుస్తకాలు చదివినంత మాత్రాన ప్రారబ్ధ కర్మ వదలదు. ఎప్పుడు ప్రారబ్ధ కర్మ వదులుతుందంటే అదికి తత్వజ్ఞానోదయం, నేను శరీరం కాదు ఆత్మనని స్వయం అనుభూతి, నిర్వికల్ప సమాధి అందుకొని స్వయం అనుభూతి పొందినప్పుడు వివేక ఖ్యాతి వలన అన్నీ వదిలిపోయి ఇక ఇవన్నీ బంధాలన్నీ వదిలిపోతాయి అన్నమాట అతనికి. ఇక ప్రారబ్ధం ఉండనే ఉండదు. అయితే ఇప్పుడు మనుషులకి స్వప్నంలో శరీరాదులు లేనప్పటికీ జ్ఞానం ఎలా కలుగుతుందో, మనము నిద్రపోయినప్పుడు కళ వస్తుంది కానీ ఆడ శరీరము లేదు, కానీ కళ మాత్రం అంత వస్తుంది. అదేవిధంగా జన్మాంతరంలోని దైవ కర్మ ప్రారబ్ధంగా మారుతుంది. జన్మాంతరంలో ఏదైతే కర్మ ఉందో దాన్ని మళ్ళీ రెండో జన్మకు ప్రారబ్ధం లెక్కన వస్తుంది. ఇప్పుడు నిద్రలో శరీరం లేకుండా అన్నీ చూస్తున్నాం కదా, మరి ఇప్పుడు ఈ జన్మలో ఉండేది మళ్ళీ వచ్చే జన్మకు ప్రారబ్ధం ఎట్లొస్తుంది అంటే నిద్రలో శరీరం లేకుండా అన్నీ చూస్తున్నాము. అలాగే ఇక్కడ వచ్చిన ఈ జన్మలో కర్మ వచ్చే జన్మకు అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. పురుషుడి జన్మాంతరం లేనందువలన అది ఎప్పుడు ఉండదు. అయితే స్వప్నంలో అతడికి దేహాలు ఎలా ఉండనే ఉండవు. అలాగే శరీరం ఉండేది అధ్యాస, అసలు శరీరము మీద స్పృహ లేదు కానీ అన్నీ చూడగలుగుతున్నాడు. అలాగే ఇది అధ్యాస అంటున్నారు ఇక్కడ, అది లేనిదే అన్నమాట. అయితే జన్మ ఎలా ఉంటుంది ఇప్పుడు, ఇంకా అతనికి ఇంకా ఈ శరీర భావన ఈ యొక్క దీని మీద ధ్యాసనే లేదు. అతీత స్థితిలో ఆత్మజ్ఞానంలో ఉన్న వాళ్ళకు ఇంకా జన్మ ఎలా ఉంటుంది, ఈ కర్మలు ఎలా ఉంటాయి, ఇవి లేనివే. అసలు జన్మ లేకపోతే లేనిపోని ఉండే స్థితి ఏది, అసలు జన్మ లేకపోతే ఉండే స్థితి ఏంటిది, మన జన్మ లేదనుకో అప్పుడు ఏ స్థితిలో ఉంటాము. ఒక మట్టి కుండ ఉంది, పూర్వము మట్టి ఇప్పుడు కుండగా మారింది, ఆ కుండ పగిలిపోతే కూడా మట్టిగా మారుతుంది. మనము శరీరంలోకి రాకముందు ఆత్మస్వరూపం అయి ఉన్నాము, శరీరంలోకి వచ్చినాక ఈ శరీరం అని పిలువబడుతున్నాము. ఈ శరీరములో ఉండే ఆత్మని తెలుసుకోలేని వాళ్ళు ఈ శరీరానికి పెట్టిన పేరుతోటే పిలువబడతారు. మళ్ళీ ఈ శరీరం వదిలితే మళ్ళీ మనం ఆత్మస్వరూపమే కదా. ఇప్పుడు దారాలన్నీ కలిపితేనే వస్త్రం అయింది. వస్త్రాన్ని అనేది ప్రత్యేక లేదు, దూదే దారాలుగా మారి వస్త్రంగా మారింది. అది వస్త్రాలకు ఆధారం ఏంది దూది, ఈ యొక్క కుండకు ఆధారం ఏంటిది మట్టి. కనుక ఈ శరీరానికి ఆధారం ఏంది ఆత్మ. ఈ యొక్క ఆత్మ లేనిది శరీరం లేదు. కనుక ఈ యొక్క మళ్ళీ మనము ఈ యొక్క అజ్ఞానం చేత ఈ శరీరం అనుకుంటున్నాము. అన్ని కాలాల్లో ఆత్మస్వరూపమే మనము, అన్ని కాలాల్లో మట్టే. కుండ కాకముందు మట్టే, కుండ అయినాక మట్టే, కుండ పగిలిన తర్వాత కూడా మట్టే కదా. శరీరంలో రాకముందు ఆత్మనే, శరీరంలోకి వచ్చినాక ఆత్మనే, శరీరంలోకి వదిలిన తర్వాత కూడా ఆత్మస్వరూపంగానే నిలుస్తాం. ఈ స్థితిలో ఆత్మజ్ఞాని ఉంటాడు. ఓంకార ఉపాసన చేయగా ఆత్మజ్ఞానం కలిగి నిర్వికల్ప సమాధి ద్వారా ఇది అనుభవంలోకి వస్తుంది. అజ్ఞానం చేతి వేదాంతై తస్మిన్ నష్టే క్వవిశ్వతి యథారాజ్యం పరిత్యజ్య సర్వం గృహ్ణాతి వైబ్రమాత్. అయితే మనిషికున్న అజ్ఞానం గనక పూర్తిగా దొలిగిపోతే ఈ ప్రపంచం ఎక్కడ ఉంటుంది? ఇక ఈ అజ్ఞానం చేత మనసు ఉంటుంది, మనసు ఉంటే ప్రపంచం ఉంటుంది, అజ్ఞానం ఉంటే మనసు ఉంటుంది. ఈ అజ్ఞానం చేతనే ఈ ప్రపంచం అనేది కల్పించబడుతుంది. కానీ అజ్ఞానం పోతే ఈ ప్రపంచమే లేదు. మనిషి తన భ్రమ వల్ల తాడును చూసి పాము అనుకుంటాడు. చీకట్లో తాడును చూసి, అంటే పూర్తి చీకట్లోనేమో తాడు పాము ఏది తెలియదు, వెలుతురులోనేమో ఇది తాడు ఇది పాము అనేది తెలుస్తుంది. కానీ మసక చీకట్లో తాడును చూసి పాము అనుకుంటాం అజ్ఞానం చేత. అయితే ఆ వెలుతురులో ఇది తాడు అని తెలుసుకున్నప్పుడు భయం ఎట్లా పోతుందో అట్లా ఇది తాడు అని గ్రహిస్తాము వెలుతురులో.
అదేవిధంగా సత్యాన్ని నిర్వికల్ప సమాధి, ఈ ఓంకార ఉపాసన ప్రాణాయామ అభ్యాసము ధ్యానం చేయగా నిర్వికల్ప సమాధి స్థితిని అందుకొని ఓంకారాన్ని హృదయంలో పుడుతుంది. ఆ ఓంకారాన్ని సాధన చేయగా 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 ఆ ఓంకారాన్ని లయం చేసి ఆ యొక్క నాదబిందు కళలన్నీ లయం చేసి నిర్వికల్ప సమాధి స్థితి అందుకున్న తర్వాత ఇక అతనికి ఈ లోకమంతా ఒక కళలాగా తోస్తుంది. కళ నిద్రలో ఉన్నంత వరకే సత్యము, మేలుకుంటే కళ అసత్యం కదా. అలాగే ఈ యొక్క వెలుతురులో అదేవిధంగా సత్యాన్ని వదిలి ఈ అజ్ఞానం స్థితిలో ఉన్న వాళ్ళు ఈ అంతా ఈ ప్రకృతి ఈ అంత ప్రపంచమంతా సత్యం అనుకుంటారు. ఎప్పుడైతే అలాగే ఈ యొక్క మనము ఆత్మజ్ఞానము పొందిన తర్వాత ఈ ప్రపంచం అంతా లేనిదే అవుతుంది యోగికి. ఈ విధంగా సత్యము తెలుసుకొని వాళ్ళకే ఈ జగత్తు సత్యం అని అనుకుంటారు. అజ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ జగత్ అంతా సత్యంగా తోస్తుంది, జ్ఞానులకు ఈ ప్రపంచం అంతా అసత్యంగా తోస్తుంది. అయితే ఈ యొక్క నిద్రలో మనము అయితే చీకట్లో తాడును చూసి పాము అనుకున్నాం, వెలుతురులో తాడు ఇది తాడని తెలుసుకున్నాక ఇది పాము కాదని భయం పోతుంది. అలాగే ఈ ప్రపంచంతో ప్రకృతితోటి ఇంకా మనం భయపడము. ఈ బంధిస్తావో ఇవి ప్రారంభంలో సాధకుడు ఈ సంసారం పెళ్లి చేసుకుంటే నేను మోక్షం పొందుతానో పొందలేను, నాకు సాధనకు టైం ఉంటుందో ఉండదో, నాకు ఇవన్నీ బంధిస్తావేమో, అరిషడ్ వర్గాల్లో ఉంటాడు, అతనిలో 3 గుణాల్లో ఉంటాడు, అందుకనే భయం వేస్తుంటుంది. సాధన చేసినాక ఇంద్రియాలను జయించి గుణాతీతుడైన తర్వాత అతనికి ఇంకే భయం లేదు, నిర్భయ స్థితిలో ఉంటాడు, అతనికి ఇంకేది బాధించాడు. సత్యం తెలుసుకుంటాడు, నేను శరీరం కాదు ఆత్మనే అని అనుకుంటాడు. అతను సంసారం ఉండని, రాజుగా ఉండని, యోగిగా ఉండని, సంఘ సంస్కర్తగా ఉండని, ఎక్కడున్నా అతనికి ఇంకా ప్రతిబంధకం లేదు. ఎల్లవేళలా బ్రహ్మానుసంధానంలో ఆత్మాను చిన్నపిల్లవాడు కాళ్ళు చేతులు ఆడించుకుంటూ ఆనందంలో పొందుతాడు, వస్తువులతోటి కాదు. పెరుగుతుంటేనే వస్తువులతోటి ఆనందపడుతుంటాడు, విషయ వాసనలతోటి ఆనంద పొందుతుంటాడు. అలాగే యోగి ఆత్మనేవ ఆత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్య దోచ్యతే, అట్లా ఆత్మని ఆత్మ ద్వారానే తృప్తి చెందుతుంటాడు యోగి, బయటి విషయాలతోటి కాదు. ఇక ఈ ప్రపంచం అంతా బ్రహ్మాకారంగా ఉంటుంది, అతనికి ఇంకా బంధమే ఉండదు. ఆ స్థితి చేరుకున్న యోగికి ఈ ప్రపంచంలో ఏ వ్యవహారం చేసినా చేయకపోయినా అతనికి ఏ బంధం లేదు, చేస్తే లాభం లేదు, చేయకపోతే నష్టం లేదు, కానీ ప్రపంచ శ్రేయస్సు కోసం చేస్తుంటాడు. సాధకుడు తనకు ఆధిష్టానంగా ఉన్న ఆత్మను పరబ్రహ్మను గురించి తెలుసుకున్నప్పుడు అతనికి ప్రపంచమంతా శూన్యమైపోతుంది. ఎప్పుడైతే ప్రపంచంలో ఆధిష్టానము, ఈ శరీరానికి ఆధిష్టానము ఆత్మ, సాధన చేయగా 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 ఆత్మని నిర్వికల్ప సమాధి ద్వారా నాదబిందు కళల్ని లయం చేసి నిర్వికల్ప సమాధి ద్వారా ఆత్మలో ఆత్మాకారంగా మారిపోయి ఆత్మానుభూతి పొందిన యోగికి ఈ ప్రపంచమంతా శూన్యంగా కనిపిస్తుంది అనమాట. శరీరం కూడా ఈ ప్రపంచమే గనక, ఇప్పుడు ఈ శరీరం కూడా ఇది ప్రపంచమే కదా, అది కూడా శూన్యమైపోయినప్పుడు ఇప్పుడు ప్రపంచాన్ని శూన్యం చేస్తాడు సాధన ద్వారా. అప్పుడు ఇంకా అతనికి పరమాత్మ తప్ప ఏది కనిపించదు. ఈ శరీరమే కూడా ప్రపంచమే కదా, పంచభూతాలతోటే తయారైందిగా ఈ శరీరం కూడా. మరి ఈ శరీరాన్ని కూడా శూన్యం చేసిన తర్వాత ఇక ప్రారంధం ఎక్కడ ఉంటుంది అతనికి? ఈ శరీరానికే కదా ప్రారంధం. ఈ శరీరాన్నే శూన్యం చేసి పడేసే, ఇంకా లేనిది దానిగా చేసి పడేసే, ఇంకా అతనికి ప్రారంధం ఎక్కడిది? అజ్ఞానంతో ఉండే ప్రజల కోసమే ప్రారంధం ఉందని చెప్పబడుతుంది. అయితే ఆ తర్వాత కాలక్రమమున ప్రారంధ కర్మ గనక క్షేమైపోతే ఆ సమయంలో అయితే ఇంకా ప్రారంధ కర్మ ఇంకా కొంచెం ఉంటుంది అనమాట శరీరం, కానీ అతనికి ధ్యాస ఉండదు. నిద్ర మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన వాడికి ఆపరేషన్ చేస్తుంటే తెలియదు. అలాగే ఇంకా కొంచెం ప్రారంధం, స్వామీజీ మీకు ఇన్ని రోగాలు వచ్చినాయని పూర్వం రమణ మహర్షి రామకృష్ణ పరమహంస మలయాళ స్వామిని అంటే, నాయన నేను దేహస్థితిలో లేని ఆత్మస్థితిలో ఉన్నాను, ఆత్మస్థాయిలో ఉన్నాను, నాకేమీ తెలియబడట్లేదు. అసలు జ్వరం వచ్చిన వాడికి చేదు మాత్రం ఇచ్చినా నాకేమో రుచి తెలుస్తలేదు అని తినివేస్తాడు. అట్లాగే పరబ్రహ్మలో బ్రహ్మానందంలో ఉంటాడు. దుఃఖంలో ఉన్నవాడికి చిన్న దుఃఖం పెద్ద దుఃఖంగా ఉంటుంది అజ్ఞానికి. బ్రహ్మానందంలో ఉన్నవాడికి దుఃఖాలు కూడా ఆనందంగానే తోస్తాయి. ఎందుకంటే ఆనందము బ్రహ్మ, దుఃఖము బ్రహ్మం కాదు, ఆనందమే నా స్వరూపము. ఆనందంలోనే ఉంటాడు కనుక అతనికి ఈ బాధలు కూడా ఆనందంగానే తోస్తుంటాయి. అతనికి తెలియకుండా జరిగిపోతుంటాయి. ఈ ప్రారంధం కూడా తెలియకుండానే జరిగిపోతుంటుంది. అట్లా అయితే ఎప్పుడైతే ఇంకా ఈ ప్రారంధం అనేది కొంచెం ఉంటుంది ఆ శరీరానికి, అతనికి తెలియదు కానీ ఉంటుంది, ఇతరులకు తెలియబడుతుంది, ఇతరుల ద్వారా గుర్తించబడుతుంది. అది అతనికి మాత్రం గుర్తింపు అనేది ఉండదు. ఆ యొక్క ప్రారంధం ఒకటి ఉంది నన్ను దుఃఖ పెడుతుందని, అయితే ఇతరుల ద్వారా తెలుసుకుంటాడు ఆ ప్రారంధం అనేది ఒకటి ఉంది అని కూడా. అయితే ఆ ప్రారంధం కూడా నశించిపోయినప్పుడు ఆ సమయంలో బ్రహ్మ ఓంకారము, ఇక్కడ ఓంకార రూప బ్రహ్మము, ఈ రెండింటి అనుసంధానం వలన
ఈ యొక్క అక్షర బ్రహ్మ ద్వారా పరబ్రహ్మలో లయమైనప్పుడు ఆ నాదమే జ్యోతిర్మయము. శివుడు మబ్బులు తొలగిన సూర్యుడు ఎప్పుడైతే మేఘాలు తొలగిన సూర్యుడు ఎలాగైతే ప్రకాశిస్తుంటున్నాడో అట్లా అట్లా సూర్యుడు ఎలా అదే సూర్యప్రకాశం వచ్చినట్టు ఆయన స్వయంగా ప్రకాశిస్తాడు ఆత్మస్వరూపంలో. అది ఎలా పొందాలంటే ఇక్కడ చక్కగా దాన్ని ఉదాహరణ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు సాధన రహస్యాలు చెప్తున్నాడు. మరి ఆ స్థితి ఎట్లా కలుగుతుంది? నిర్వికల్ప సమాధి, ఆ నాదబిందు కళలు ఎట్లా కలుగుతాయి? అలాగే సాధకుడికి ఈ యొక్క నిర్వికల్ప సమాధి ఎట్లా పొందుతాడు, ఆత్మానుభూతి ఎట్లా పొందుతాడు, మోక్షస్థితి ఎట్లా అందుకుంటాడనే ఆ సాధనలు చెప్తున్నారు. ఇప్పుడు ఎట్లయినా ధ్యానం చేయొచ్చు, ఎట్లయినా కూర్చోవచ్చు, గోడకాని కూర్చోవచ్చు, మ్యూజిక్ పెట్టుకోవచ్చు అనేది మీరు గ్రహించండి. మరి భగవద్గీతలో కూడా సమకాయ శిరోగ్రీవం అని చెప్పిండు. ఉపనిషత్తుల్లో పతంజలి సూత్రాల్లో ఇవంతా చెప్పారు వివేకానంద స్వామి, శంకరాచార్యులు, పూర్వం ఋషులు, మళ్ళీ వాళ్ళ గురువులు ఎంతమంది శాస్త్రీయంగా చెప్పారు. అందుకనే ఉపనిషత్తులు గొప్పవి అని చెప్పడం కారణం. ఇది వేదసారం అన్నమాట. సిద్ధాసన స్థితో యోగి ముద్రాం సందాయ వైష్ణవీం. ఇక్కడ చూడండి, సిద్ధాసనంలో కూర్చోండి అంటున్నాడు. సిద్ధాసనం అంటే ఎందుకంటే 72,000 నాడులు ఎక్స్రే మిషన్ కందవు. ఇవి ఒక యోగే తపస్సు ద్వారా అంతర్ముఖమై తెలుసుకుంటాడు. నీళ్ళలో క్రిముల్ని సూక్ష్మదర్శిని మైక్రోస్కోప్ ద్వారా నీళ్ళలో క్రిములని ఎట్లా చూడగలుగుతున్నాము, అలాగే ఎలక్ట్రాన్ న్యూట్రాన్ని మైక్రోస్కోప్ ద్వారా ఎలా చూడగలుగుతున్నామో ఈ కంటికి చూడలేము అవి. అలాగే అతీంద్రియ ద్రష్టలు యోగులు ఈ 72,000 నాడులను కూడా చూడగలుగుతారు. చక్కగా సిద్ధాసనంలో కూర్చున్నప్పుడు 72,000 నాడుల మలశుద్ధి వెళ్ళిపోతుంది, ఆత్మవిశ్వాసం మనోబలం ఏర్పడుతుంటుంది. అలాగే గొప్పనైనా ఒక సంకల్ప శక్తి పెరుగుతుంటుంది. అయితే ఏమంటాం అంటే సిద్ధాసనంలో కూర్చొని వైష్ణవీ ముద్ర అన్న, అలాగే షణ్ముఖి ముద్ర అన్న, అలాగే ఇక్కడ జ్యోతి ముద్ర అన్న, నవముఖి ముద్ర అన్న, రకరకాల పేర్లున్న ఇది ఒకటే అనమాట. అయితే సిద్ధాసన స్థితో యోగి ముద్రాం సందాయ వైష్ణవీం శృణుయా దక్షిణే కర్ణే నాదమంతర్గతం సదా. నాదం ఎట్లా వస్తుందయ్యా అంటే దానికి ఒక ముద్ర కూడా చెప్తున్నారు ఉపనిషత్తుల్లో. ఎందుకు క్రియాయోగము ఉపనిషత్తు సారం అని పదే చెప్తాము. ఇక్కడ జ్యోతి ముద్ర గురించి ఇక్కడ వచ్చింది. ఆ జ్యోతి ముద్ర వేసుకొని లోపల నాదం వినొచ్చు, నీ లోపల జ్యోతి దర్శనం చేసుకోవచ్చు అని ఉపనిషత్తుల్లో ఋషులు మనకు దయతోటి కరుణతోటి వాళ్ళు మనకు చెప్పారు. మరి ఇక ఋషులను అనుసరించి తొందరగా షార్ట్కట్లో ఆ మార్గాన్ని, ఆ నాదబిందు కళలను అనుభూతి చేసుకొని నిర్వికల్ప సమాధి పొందక ఎట్లా సగం తెలిసిన వాళ్ళని అనుసరించి డబ్బు వృధా చేసుకోవడము, మన సమయం వృధా చేసుకోవడం, ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటారు మిత్రులారా? అందుకనే మీకు కనుక దయచేసి మీరు ఈ విధంగా, అందుకనే అజ్ఞానంలో ఎందుకు కొట్టుకొని పోతారో ఓ సోదరా అంటారు శంకరాచార్య. వివేకానంద స్వామి నా సోదరి మనులారా అంటారు. భజ గోవిందం ఓ మూఢమతే అని అంటారు. ఇంకో దగ్గర ఓ సోదరా విను నా మాట ఇను అంటారు. అందుకనే ఉపనిషత్తులని అనుసరించుదాము. ఈ జ్యోతి ముద్ర వేయమని చక్కగా చెప్తున్నారు. అదే శృణుయా దక్షిణే కర్ణే నాదమంతర్గతం సదా అంటున్నాడు. ఈ నాదము అంతర్గతంగా వినిపిస్తుంటుంది. ఆ నాదము వినాలంటే సూక్ష్మదర్శిని పెట్టి ఎట్లయితే నువ్వు నీళ్ళలో ఉండే క్రిములను చూస్తావో, మైక్రోస్కోప్ ద్వారా నీళ్ళలో క్రిములని, గాలిలో క్రిములను చూస్తావో, అట్లా నీలోన అంతర్గతమైన ఓంకారనాదాన్ని జ్యోతి ముద్ర ద్వారా చూడు అంటున్నారు. ఆ జ్యోతి ముద్ర క్రియాయోగంలో చెప్పబడుతుంది. అందుకనే క్రియాయోగం ది గ్రేట్. క్రియాయోగ ఈజ్ సైంటిఫిక్, క్రియాయోగ ఈజ్ ఫ్లైట్ వే. అందుకనే క్రియాయోగం ఎందుకు గొప్పదయ్యా అంటే ఉపనిషత్తు సారం ఋషులు చేశారు, ఋషులు చూపిన మార్గం కనుక దీని గురించి చెప్తున్నాడు. అయితే ఎవరైతే ఈ యోగాన్ని చేయాలనో, నేను సమాధి స్థితి అందుకొని మోక్షం పొందాలని కోరిక ఉన్న వాళ్ళకి, యోగాన్ని చేయాలనుకునే వాళ్ళకు ముందుగా సిద్ధాసనంలో కూర్చొని షణ్ముఖి ముద్ర వేసుకోవాలి, వైష్ణవి ముద్ర, జ్యోతి ముద్ర. ఈ అన్నిటికీ ముద్రల పేర్లు ఒకటే. కనుక నీరు, పానీ, వాటర్, మావున్, పానీ, నీళ్లు, ఉదకం ఎంత ఒకటే పేరు కనుక ఇది షణ్ముఖి ముద్ర, వైష్ణవి ముద్ర, నవముఖి ముద్ర ఇవన్నీ ఒకటే పేర్లు. జ్యోతి ముద్ర క్రియాయోగంలో దీన్ని జ్యోతి ముద్ర అంటున్నాం. అయితే ఈ యొక్క జ్యోతి ముద్రని వేసి తన కుడి చెవిలు అన్ని మూసి ఉంటాయి. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు అన్ని వేళ్ల ద్వారా మూస్తాం కదా. ఇక్కడ క్రియాయోగంలో చెప్పబడుతుంది. ఆ క్లాసు చేసి నేర్చుకోండి. అయితే ఈ విధంగా అంతర్గతంగా వినబడే నాదాన్ని వినండి. ఈ జ్యోతి ముద్రలో చక్కగా ఎవరైతే కుంభకము ప్రాణాయామ ద్వారా జ్యోతి ముద్రలో ప్రాణాయామం వేసి ఎవరైతే చక్కగా ఆజ్ఞాచక్రంలో మనసు నిలుపుతారో వాళ్ళకి లోపల నాదం వినిపిస్తుంది. ఇదే ఓంకార నాదం, అనాహత నాదము. అలాగే తన జ్యోతిని దర్శనం చేసుకుంటాడు. కొంతకాలానికి చేయగా మొదలు ట్యూబ్ వేసుకొని ఈదడం స్విమ్మింగ్ నేర్చుకుంటాడు. తర్వాత
ట్యూబ్ లేకుండా కూడా స్విమ్మింగ్ చేయగలుగుతాడు. ఈ విధంగా ప్రణవనాదాన్ని అభ్యసిస్తూ ఉంటే బాహ్యధ్వని ఆవరిస్తుంది, మొదలు పెద్దగా శబ్దం వస్తుంటుంది. అప్పుడు ఒక 15 రోజుల్లో, ఒక నెల రోజుల్లో ఇక పెద్ద శబ్దం వస్తుంటుంది అనమాట. అలాగే ప్రణవ సాధన అంటే ఈ ఓంకార సాధన, ఈ యొక్క ఏకాక్షరి అక్షర పరబ్రహ్మమైన ఓంకార ప్రణవ సాధన చేసే వారికి మొదటి దశలో లోపల నాదం అనేక రకాలుగా వినిపిస్తుంది. నిరంతరము దీక్షగా అభ్యాసం చేయాలి. ఒక దీక్షగా కంకణం కట్టుకున్నాక నిరంతరంగా సాధన చేస్తుండాలి. ఈ షణ్ముఖి ముద్రని, ఈ ప్రాణాయామని చేస్తూనే ఉండాలి, రెగ్యులర్గా చేస్తుండాలి. చివరికి అది సూక్ష్మాతి సూక్ష్మమైన నాదంగా వినబడుతుంది. అందుకనే ఉపనిషత్తులు గొప్పది అంటారు, చదివితే ఒక్క ముక్క అర్థం కాదు స్వామి అంటారు. ఇవి పండితులైన వాళ్ళు దీనికి న్యాయం చేయలేరు, పండితులు దీని వివరణ చెప్పలేరు. కేవలం తపస్సంపన్నులైన వాళ్ళే దీని వివరణ చెప్తారు. ఈ ఉపనిషత్తులు తపస్సు లేని ఉపనిషత్తులు అంటే వేదాంత ఉపనిషత్తులేమో ఎవరైనా చెప్పొచ్చు, పండితులు కూడా కొంత చెప్పగలుగుతారు. కానీ యోగోపనిషత్తులు, ధ్యానోపనిషత్తులు ఏవైతే ఉన్నావో ఇవి కేవలం తపస్సంపన్నులే దీన్ని వివరణ చెప్పగలుగుతారు. పతంజలి సూత్రాలు కూడా తపస్సు చేసిన వాళ్ళే వివరణ చెప్పగలుగుతారు, మిగతాలు చెప్పలేరు. భగవద్గీతలు కూడా కొన్ని 6వ అధ్యాయాన్ని, 4వ అధ్యాయాన్ని, 8వ అధ్యాయాలు యోగ శ్లోకాలు, ధ్యాన శ్లోకాలు వస్తాయి కనుక ఇవి కేవలం ఒక యోగి న్యాయం చేయగలుగుతాడు. ఉత్తర గీత అంతా యోగ శాస్త్రమే కనుక అది కూడా ఒక యోగి న్యాయం చేయగలుగుతాడు. లలిత సహస్రనామాలు కూడా ఒక యోగి న్యాయం చేయగలుగుతాడు, వాటికి టీకా వ్యాఖ్యానం చేయాలంటే. అట్లా ఈ విధంగా ఉంటే అయితే అలా షణ్ముఖి ముద్ర, ఈ జ్యోతి ముద్ర వేసుకొని చేయగా అతనికి కుడి చెవిలో నుంచి చిన్ని నాదము పుడుతుంది. అది పుట్టి అదేంటంటే సముద్ర ఘోష, మేఘ గర్జన, బేరీనాదము, డంకానాదము, బేరీనాదము, ఇట్లా ప్రణవనాదం వినిపిస్తుంటాయి. ఇట్లా గొప్ప శబ్దాలు వినిపిస్తుంటాయి. అది స్థూలంగా వినిపిస్తాయి అన్నమాట. సాధన మధ్య దశలో మధ్యల శబ్దాలు, తాళాల శబ్దాలు ఇవన్నీ వినిపిస్తుంటాయి. ఇంకా ఉదాహరణకు ఒకటి చెప్తాము. ఒక గుళ్ళోకి వెళ్ళాలంటే మనము మొదలు అంటే చెప్పులు అక్కడ వదులుతాం, అంటే విషయ వాసనలు అన్నీ వదిలేసి, కోరికలన్నీ వదిలేసి వెళ్ళాలి. లోనికి వెళ్ళి బెల్లు కొడతాం, గంట కొడతాం, అంటే సాధన చేసే ప్రారంభంలోనే నాదం వినిపిస్తుంది. లోపలికి వెళ్తాం, చీకటి గుడి అంటే భగవంతుడు శూన్యం నిరాకారం. చీకటి అంటే గుర్తేందంటే నిరాకారం, ఆకారం లేదనమాట. ఆ నల్లరాత్రి విగ్రహం ఆకారం లేదు కాబట్టి నిరాకారుడు భగవంతుడు. అలాగే జ్యోతి వెలిగించి జ్యోతి ఆధారంగా ఆ నిరాకార పరబ్రహ్మము చూస్తాం, ఆ చీకట్లో ఉండే దైవాన్ని చూస్తాం. అంటే ఈ జ్యోతి అంటే నీలో మొదలు నాదం పుడుతుంది. గుడి మన పిచ్చి వాళ్ళకి కట్టలే ఋషులు, వాళ్ళు లోపల పొందిన అనుభవాల్ని గుల రూపంలో ఏర్పాటు చేసిండ్రు. ఈ సాకార గుడి పూజ తోటి నిరాకారంలోకి వెళ్ళిపోవాలన్నమాట. పలక బలపము దిద్దడము రాయడం నేర్చుకొని పుస్తకాలు చదువుతాం. అలాగే సాకార పూజ చేస్తూ ఇది నిరాకార పూజలోకి వెళ్ళాలి. కానీ చనిపోయిన దాకా 30-40 సంవత్సరాలు అక్కడనే పూజల్లోనే చేస్తూ అక్కడే ఆగిపోతుంటారు. లాయర్ మాసయ్య కూడా అమ్మ కాశీమణి దేవి గారు పూజలు తగ్గించి క్రియ చేయనేవాళ్ళు, ధ్యానం చేయనేవాళ్ళు. కనుక ఇట్లా పూజాకోటి సమస్తోత్రం, స్తోత్రకోటి సమంజప అని ఉత్తర గీతలు కూడా చెప్తారు. ఒకదానికంటే ఒకటి గొప్పది, అక్కడే ఆగకండి. 1వ తరగతిలో PG PhD చేసి ఉద్యోగం పొందండి, మోక్షం అనే ఉద్యోగం అంటారు. కనుక అక్కడే ఆగకూడదు. అయితే ఈ మొదలు నాదం వస్తుంది, తర్వాత జ్యోతిని దర్శనం చేసుకొని జ్యోతి తర్వాతనే భగవంతుడి దర్శనం, అనుభూతి, నిర్వికల్ప సమాధి, నిరాకారము, ఆ యొక్క లయస్థితి, ఆ యొక్క చీకటి అంటే లయస్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట. ఈ గుళ్ళో ప్రతి ఒక్కటి ఇది ఉంటుంది. ఇప్పుడు శివలింగం అంటే మన నోట్లో కొండ నాలుక, కేచర్ ముద్ర వేస్తే సహస్రారంలో ఆ కొండ నాలుక అనే శివలింగం మీద దారగా అమృతం వస్తుంది. ఇది కేచర ముద్రలో అనుభవం అనమాట. శివలింగం మీద కలశం పెట్టి ఎందుకు అభిషేక ప్రియుడు అని అంటారంటే దీంట్లో ఒక అంతరార్థం ఉంటుందండి. ప్రతి దానికి, ప్రతి రహస్యానికి కూడా యోగ శాస్త్రంలో ఒక అర్థం ఉంటుంది. అయితే ఈ విధంగా రకరకాల శబ్దాలు వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా ధ్యానంలో దశలుగా వస్తుంటాయి. ప్రణవ ధ్యానం చివరిలో, ప్రణవ ధ్యానం ఇంకా చేస్తుండగా చిరుమువుల సవడి, వేణునాదము, వీణానాదం ఇప్పుడు తటాలను ఇలా వచ్చిపోయిందండి అనేది కాదు. ఇవి ప్రారంభంలో కొన్ని రోజులు వస్తాయి, ఇవి లయం అయిపోయి ఓంకారనాదంలో స్థిరం అవుతామన్నమాట. వేణునాదం అంటే ఫ్లూట్ సౌండు, వీణానాదము, తుమ్మెదనాదము, జుంకారనాదము, రకరకాల మధురమైన నాదాలు అత్యంత సూక్ష్మంగా సాధకుడికి వినిపిస్తాయి. మొదలేమో స్థూలంగా గట్టిగా వినిపిస్తాయి, తర్వాత చిన్నగా వినిపిస్తాయి. తర్వాత ఒక కంచు గంటని ఇలా కొట్టి వదిలిపెడితే దీర్ఘమైన టంగ్ అని ఎట్లా వస్తుంటుందో ఆ సౌండ్ స్థిరమైపోతుంది. యోగికి లేచినా, కూర్చున్నా, తిన్నా, తిరిగినా, ధ్యానం నుంచి బయటకు వచ్చినా వినిపిస్తుంటుంది. ఇక ఒక నిర్వికల్ప సమాధిలో నాదబిందు కళలు లయం అవుతాయి, అప్పటి వరకు వినిపిస్తుంది అన్నమాట. మహతి సృజమానేతు మహాబేర్యాది కద్యనౌ తత్ర సూక్ష్మతరం నాదమేవ పరామృశేత్.
అయితే ఇంకా చెప్తుంటున్నారు, సాధకుడు తన ధ్యాన స్థితిలో, ఆ ధ్యాన స్థితిలో, తీవ్రమైన ధ్యాన స్థితిలో అలా అధికంగా వింటుంటాడు. పెద్ద పెద్ద శబ్దాలు వస్తారు, మధ్యలో మహాబేరినాదం వినిపిస్తుంది. ఆ సమయంలో దాని వెనక్కి అత్యంత సూక్ష్మమైన నాదాలు వినిపిస్తాయి. మొదలు పెద్ద సౌండ్ వచ్చి మళ్ళీ అత్యంత సూక్ష్మమైనంగా చిన్నగా వినిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా వినాలి. మన మనసంతా అక్కడ ఆ నాదాల మీదనే కాన్సల్టేషన్ చేయాలి. ఎక్కడైతే ప్లూటు వాయిస్తుంటే జింక కాన్సల్టేషన్ చేస్తుందో, నాదస్వరం ఊదుతుంటే పాము మైమర్చిపోయి ఉంటుందో, అలాగే ఆ నాదాల మీదనే మనసు పెట్టాలి అని చెప్పబడుతుంది ఇక్కడ. అలా ఆ సూక్ష్మ, మాకు ఈ యొక్క తపోకాలంలో ఈ ఉపనిషత్తులు మా గురువుగారు చదవమంటేనే, ఇవి చదివితేనే మా డౌట్ క్లియర్ అయింది. ఇక తపస్సు చేయండి అనుభవంలోకి రాదనమాట ఇవి. అలా ఆ సూక్ష్మనాదాన్ని వింటూ పెద్ద ధ్వనిని వినడం వదిలేయాలి. అలాగే పెద్ద నాదాన్ని వినేటప్పుడు సూక్ష్మనాదాన్ని వదిలిపెట్టాలి. అలా ఆ నాదాన్ని వింటూ మనసు చంచలం కాకుండా ఉంటుంది. అందులో ఆనందించాలి. తన్మయత్వం, ఇప్పుడు ఏది అభ్యాసం చేసుకుంటే అట్లే అనమాట. మనకు చెడు అలవాట్లు అభ్యాసం చేసుకుంటే చెడు, మంచి అలవాటు చేసుకుంటే మంచి. అలాగే ఈ మంచిని బాగా అలవాటు చేసుకొని ఆనందించాలి, అందులోనే తన్మయత్వం చెందాలి. ఆహా, ఋషులు మునులు ఈ స్థితి అందుకున్నారు కదా, ఈ పరమాత్మ కరుణ చేత, నా గత జన్మ పూర్వ పుణ్యం చేత, గురువుల అనుగ్రహం చేత, నా తపస్సు చేత ఈ స్థితికి అందుకున్నాను అని ఆ స్థితిని ఎల్లవేళలా నిలుపుకొని నిరంతరము సాధన చేస్తూ ఉండాలి. ఇలా లోపలి నాదాన్ని వింటూ ఉంటే మనసు ఏదో ఒక నాదం మీద లగ్నం అవుతుంది. తర్వాత అది అక్కడే స్థిరమై చివరికి దానిలో లీనమవుతుంది. ఈ విధంగా చేసే ఓంకారోపాసన సాధకుడి మనసు సకల బాహ్య స్మృతులు, అంటే బాహ్యమైన విషయాల నుంచి, ప్రపంచ విషయాల నుంచి అన్నీ వదిలిపెడుతుంది. ప్రపంచ విషయాలన్నీ మనసు వదిలిపెట్టి పాలు నీళ్ళలో కలిసిపోయినట్టు, పాలు నీళ్ళలో కలిసిపోతాయి కదా, అట్లా కలిసిపోయినట్టు అది చిదాకాశంలో విలీనమవుతుంది. అంటే సూక్ష్మంలో లీనమవుతుంది. అట్లా సంయమం కలిగిన యోగి ఎప్పుడు ఉదాసీన స్థితిలో ఉంటాడు. అందులో ఇప్పుడు మత్తెక్కి నిండా తాగిన వాడికి ప్రపంచంలో ఏ బాధ్యతలు గుర్తులేవు, అదో మత్తులో ఉంటుంటాడు, డ్రగ్స్ వాడేవాడు ఇట్లా. అలాగే ఈ ఓంకారంలో లయం అయిపోయినప్పుడు ఈ ప్రపంచాన్ని, శరీరాన్ని మర్చిపోయి ఈ ప్రపంచంలో ఎవరన్నా దూషించినా పట్టించుకోడు, ఎవరన్నా స్తుతించినా పట్టించుకోరు, ఎవడు పొగిడినా, ఎవరన్నా దూషించినా ఏది పట్టించుకోడు. జల్లవేళలా ఉదాసీనంగా ఉంటారు. మంచి చెడులు ఏది ఆలోచించాడు, ఎవరు కామెంట్ చేయడు, ఎవరిని పట్టించుకోడు. అతీత స్థితిలో తనలో తను, చిన్నపిల్లవాడు కాలు చేతులు ఆడించుకుంటూ తనలో తను పొందినట్టుగా ఆనందపడుతుంటాడు ఉంటాడు. ఉన్మనీకారమవుతాడు, ఉన్మనీ అవస్థ. ఇంకా ఈ ప్రపంచంలో ఏం గుర్తుండదు అతనికి. ఆ యొక్క ధ్యానం యొక్క మత్తులోనే ఉండిపోతాడు. మత్తు అంటే అది నిద్ర మత్తు కాదు, అది ఒక ఎనర్జెటిక్గా, ఒక ఎనర్జీ, ఒక శక్తిగా పనిచేస్తుంది. ఆహారం లేకున్నా పనిచేస్తుంది. శక్తిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, ఎనర్జెటిక్గా ఉంటాడు. అట్లా ఆ ఉన్మని ఆకారంలో తన్మయత్వం చెందుతుంటాడు. ఓంకారాన్ని నిరంతరం అభ్యసిస్తూ శ్రద్ధగా దాన్ని ఓంకార సాధన చేయాలి. ప్రాణాయామతో ఓంకారాన్ని కలిపి సాధన నిరంతరం శ్రద్ధగా చేయాలి. దీన్ని ఉపాసన అంటే ధ్యానము చేయాలి. దాన్ని సర్వచింతం సముత్యజ సర్వచేష్టా వివర్జిత. అన్ని సర్వచింతలు అంటే అన్ని ప్రపంచంలో ఉండే అన్ని భ్రాంతులు, చింతలు, వ్యామోహాలు, మమకారాలు అన్నీ పోతాయి. సర్వచేష్టా వివర్జిత. సమస్త కార్యాలు మీద నీకు మోహం ఉండదు, ఏ పని మీద నీకు మోహం ఉండదు. బాధ్యతలు చేస్తున్నప్పుడు విస్మరిస్తాడంటే బాధ్యతలు చేస్తున్నా దాని మీద మోహం అనేది ఉండదు. మోహమే పెద్ద బంధము, నాది నేను అనేది ఉండదు అన్నీ చేసినప్పటికీ. ఇక దేని మీద మమకారము ఉండదనమాట. నాదమే వానుసంధాధ్య నాదే చిత్తం విలీయతే మకరందం పిబన్ భృంగో గంధాన్ నాపేక్షతే యథా. ఎంత చక్కగా చెప్తున్నారు. అన్ని సర్వ చింతల నుంచి సాధకుడు అన్ని రకాల ఆలోచనలు వదిలిపెడతాడు. అన్ని చేష్టలు అంటే అన్ని కర్మల, అంటే అన్ని పనుల మీద ఆసక్తి వదిలిపెడతాడు. కేవలం ఓంకార నాదాన్నే ఎలవేళలా నాదాన్ని మనసులో జపిస్తుంటాడు. ప్రాణాయామ సహితంగా నాదాన్ని జపం చేస్తుంటాడు. కొత్తలో ఆ నాదం మీద దృష్టి పెట్టి ఉంటాడు. ఆ నాదము చేయగా కొన్ని రోజులకు అదే ఓంకార భావనతో ఉండొచ్చు. ఇక్కడ జపం కూడా అంటే మొదలు పెదవులతో ఉచ్చరిస్తాడు ఓం అని, తర్వాత గట్టిగా ఉచ్చరిస్తాడు ఓం అని, తర్వాత పెదవులతో ఉచ్చరిస్తాడు, తర్వాత ఓం అని మనసులోనే జపం చేసుకుంటాడు. ఇక ఇది ఇట్లా 3 రకాల జపం ఉంటుంది. ఒకటి పెదవులతోటి, ఒకటేమో గట్టిగా ఉచ్చరించే జపము, ఒకటేమో పెదవులతో ఉచ్చరించే జపము, ఒకటేమో మనసులోనే జపం చేసుకోవడం. మానసికంగా జపంగా మారిపోతుంది. ఇలా చేయగా
యోగాభ్యాసము బాగా పెరగడం వలన, ధ్యానాభ్యాసం పెరగడం వలన ఈ మానసిక జపం కూడా ఆగిపోయి లోపల నాదమే పుడుతుంది. అప్పుడు సాధకుడు ఏం చేయాలి? ఆ లోపలి నాదం మీద మనసు నిలిపితే చాలు. అక్కడ మానసిక జపం కూడా చేయవలసిన అక్కర ఉండదు. లోపల ఎప్పుడైతే ఓంకారనాదం హృదయంలో పుట్టిందో దాని మీద మనసు పెట్టి ధ్యానిస్తే చాలు. ఈ యొక్క మనం నాదస్వరాన్ని ఊదుతుంటే పాము తన్మయత్వంలో దానిలో మనసు లయం చేసి ఎవరైనా పాములవాడు కొట్టినా, చంపినా, ఎత్తుకొని వెళ్ళినా దాన్ని ధ్యాసకు ఉండదో, అలాగే ఈ నాదం అనే దాంట్లో మన మనసు మైమరిచిపోయి అందులో తన్మయత్వం చెందాలి. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు అంటే, మకరందం పిబన్ భృంగో గంధాన్నాపేక్షతే యథ. మకరందం అంటే తేనె, పిబన్ భృంగో అంటే ఇది తేనెటీగ అనమాట. తేనెటీగ గంధాన్నాపేక్షతే యథ అంటే తేనెటీగ ఏ విధంగా అయితే పూలో మకరందాన్ని తాగినప్పుడు తన్మయత్వం చేత జుంకారనాదం చేస్తుందో, మత్తిల్లి జుంకారనాదం చేసి ఒళ్ళు మర్చిపోయి జుంకారనాదం చేస్తుందో, తన్మయత్వంతో ఆనందపడుతుందో, ఆ విధంగా సాధకుడి మనసు కూడా ఈ ఓంకారనాదం అనే తేనెని తాగి, అమృతాన్ని తాగి మత్తిల్లి ఆనందంలో తన్మయత్వ స్థితిలో ఉంటాడు అని దీని యొక్క అర్థము. అయితే ఆ విధంగా ఇంకా ఇదే ఎప్పుడు ఈ మకరందాన్ని తాగాలి అని ఉంటుంది. మళ్ళీ అప్పుడు మురికి గుంటలకు పోదు, ఈ పూల విన్నే వాళ్తుంది. మన చిత్తం కూడా ఈ పరమాత్మలోనే ఆనందం కోరుకుంటుంది, ఇంకా బయటి ప్రాపంచికమైన విషయాల్లోకి పోదు. తుమ్మెద ఇంకా పూల మకరందం విన్నే వాలి తీసుకుంటుంది, ఆ యొక్క పువ్వులు లేని చెట్లకు, కంప చెట్లలోకి పోదు. అలాగే మన మనసు కూడా ఈ ఓంకార రూప ధ్యానంలోనే తన్మయత్వం చెందుతుంది, ఇక ప్రాపంచ విషయంలోకి ప్రవేశించదని దీని యొక్క అర్థం. అదేవిధంగా సాధకుడి చిత్తము ప్రణవనాదం మీద లగ్నమైపోయి ఇంకా ఇతర విషయాలు ఏది కోరదు. అదేవిధంగా మంచి నాదంతో బద్ధుడై చంచల స్వభావాన్ని వదిలిపెట్టి సాధకుడు నాదస్వరం విన్న పాములాగా తన్మయత్వం చెంది ఆ యొక్క నాదస్వరం విని పాము అన్నీ మర్చిపోయినట్టుగా మన మనసు కూడా ఈ నాదస్వరంలో లయమైపోయి చిత్తము చిత్తల చంచలము అనుగుతుంది. దీని యొక్క చిత్తం యొక్క ఇదవుతుంది. ఒక ఏనుగు ఉందండి, ఆ ఏనుగుని ఏం చేసేస్తారు? అడవి ఏనుగుని మదపటి ఏనుగు అంటారు. ఆ ఏనుగుని తీసుకొచ్చేసి మావటివాడు ఏం చేసేస్తాడు? దాన్ని గొలుసులతో కట్టివేస్తాడు, అంకుశం అని తయారు చేస్తాడు. ఒక మంచి అంకుశితం అంటే దాన్ని ఇట్లా పొడుస్తారు. దాన్ని పైన కూర్చొని కుంభస్థం అంటే దాని యొక్క కుంభస్థం మీద వేసి మాట వినకపోతే కుచ్చుతుంటాడు. అది ఇక చెప్పినట్టు ఉంటుంది అతనికి. ఆ అంకుశంతో కూర్చుతుంటే అది వశమైనట్టుగా ఇట్లాగే ప్రాణాయామతోటి నిరంతర ఓంకార సాధనతోటి ప్రాణాయామలో ఓంకార జపాన్ని కలిపి ఓంకారంతో ప్రాణాయామతో అనుసంధానం చేసి నిరంతరం చేసే ధ్యానం వలన ఈ యొక్క మదపుటేనగానే మనసు ఈ యొక్క అంకుశం అనే ఓంకారం చేత, అంకుశతం అనే ఈ యొక్క ఓంకార జపం చేత, ప్రాణాయామం అనే అంకుశం చేత మనకు వశమవుతుంది అని చెప్తున్నారు. చక్కగా ఎగ్జాంపుల్ కూడా ఉపనిషత్తులో ప్రతిదానికి ఎగ్జాంపుల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కూడా ఈ యొక్క మదగజం లాంటి మనసుకు ఈ యొక్క ఓంకారం అనే అంకుశము ఈ ప్రాణాయామం అనే సాధనతోటి మనసు వశమవుతుంది అని చెప్తున్నారు. అంతరంగ సముద్రస్య రోదే వేలాయతేపి చ బ్రహ్మ ప్రణవ సంలగ్న నాదో జ్యోతిర్మయాత్మక. అయితే మనస్తత్ర లయం యాతి తద్విష్ణో పరంపదం. అయితే అంతర్గతంగా అంటే ఈ యొక్క జ్యోతిర్మయ పరబ్రహ్మము నాదం ఏదైతే ఉంటుందో నాదం మీద మనసు లయం అయితే సాధకుడికి అంతరంగంలో ఉండే, ఇక్కడ చెప్తున్నాడు అంతరంగ సముద్రస్య. అంతరంగం అంటే సముద్రంతో పోల్చారు. అంతరంగ సముద్రస్య, అంతరంగాన్ని సముద్రంతో పోల్చారు. అంటే ఈ అంతరంగం అనే సముద్రంలో ఇక ఎన్నో అలలు వస్తుంటాయి కదా, ఎంత ఎగ్జాంపుల్ ఉంటుంది ప్రతి దాంట్లో. వేదాంతంలో కానీ అన్ని ఉపమానాలు ఎక్కువ ఉంటాయి. ఈ సముద్రంలో అనే మన హృదయము ఎప్పుడు అల్లకల్లోలంగా అలలు వస్తుంటాయి. ఆ అలలకి ఆనకట్టలాగా ఒక కట్ట కడితే ఇంకా అలలు ఎక్కడ పోవు కదా, అట్లా ఆ అలలకు ఆనకట్టలాగా ఉంటుంది. సాధకుడి మనసు ఎక్కడైతే లగ్నమవుతుందో అదే విష్ణు స్నానము. అయితే ఇట్లా దీనికి ఆనకట్ట వేస్తాము. ఈ యొక్క అలలకు ఈ యొక్క మనసు ఆలోచనలకు ఆనకట్ట వేస్తామన్నమాట. ఈ ఆలోచనలకు మనం ఎప్పుడైతే బండికి బ్రేకులు ఉన్నట్టుగా మన యొక్క ఆలోచనల్ని కంట్రోల్ చేస్తుంటుంది ఈ యొక్క నాద అనుసంధానము, అలాగే ప్రాణాయామ, ఓంకార నాద ఉపాసన, ఇవన్నీ కూడా మనకు ఇది చేసి మన మనసు ఎక్కడ స్థిరమైతే కూటస్థములో ఎక్కడైతే స్థిరంగా నిలిచి ఉంటుందో అదే విష్ణు స్థానము అని చెప్తున్నారు. ఆకాశంలో శబ్దాలలాగా మనిషిలోనూ సంకల్పాలు కలుగుతూనే ఉంటాయి. అంటే ఇక్కడ ఆకాశం అంటే శూన్యం అన్నమాట. ఆ శూన్యంలో ద్వారానే కదా శబ్దాలు వినిపించేది.
అట్లా ఆ శూన్యంలో శబ్దాల లాగా మన మనసులో కూడా ఎప్పుడు సంకల్పాలు వచ్చి పోతుంటాయి, కోరికలు ఇవన్నీ వస్తుంటాయి. ఎంతకాలం ఆ శబ్దాలు వినిపిస్తాయో అంతకాలమే ఆకాశ సంకల్పాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఓంకారం వినిపిస్తుంది కదా, ఆ ఓంకారం వినిపించినప్పుడు కూడా ఆ ఓంకారం కూడా లయం కావాలనేది దీని యొక్క అర్థం. అయితే అక్కడ కూడా మనం ఆనంద స్థితిని అనుభవిస్తున్నాము, ఆ యొక్క తన్మయత్వం కలుగుతుంది అనే భావన ఇంకా ఉంటుంది. ధ్యాత ధ్యాన ధ్యేయము త్రిపుటి దాటాలి ఇక్కడ. ఇక నాదా బిందు కళలు కూడా దాటాలి. అలాగే ఇవన్నీ దాటాలన్నమాట. సవికల్పం నుంచి నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాలంటున్నాడు. అయితే ఆకాశ సంకల్పం అయితే ఆ యొక్క ఏత ఉంటుందో మన మనసులో ఏవైతే ఉంటుందో ఆ మనము ఆ యొక్క శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా శబ్దం ఉంటుంది కదా, ఓంకార శబ్దము. ఆ పరమాత్మ నేమో నిశ్శబ్ద స్వరూపుడు, అక్షర బ్రహ్మ కదా. ఈ అక్షర బ్రహ్మం అనేది ఓంకారము. అక్షర బ్రహ్మం ద్వారా పరబ్రహ్మని అనుభూతి పొందాలి కనుక పరమాత్మ నిశ్శబ్ద రూపుడు కదా. మరి ఈ ఓంకారమేమో ఆ యొక్క శబ్ద బ్రహ్మము. మరి శబ్ద బ్రహ్మం ద్వారా నిశ్శబ్ద బ్రహ్మంలోకి వెళ్ళాలన్నమాట. అయితే ఈ నిశ్శబ్ద బ్రహ్మ ఆ యొక్క శబ్ద బ్రహ్మము నిశ్శబ్ద బ్రహ్మము ఒకటే అయిపోవాలి. ఇక్కడ నిశ్శబ్ద రూపుడైన పరబ్రహ్మలో ఏకమవుతాయి ఇవన్నీ కూడా. నాదం కూడా ఏకమవుతుంది, లయం అయిపోతుంది. నాదం ఉన్నంత వరకే, నాదం వినిపించినంత వరకే మనసు ఉంటుంది. అక్కడ మనసు వింటుంది అంటే ఇంకా ఒక శబ్దాన్ని లోపల ఓంని మనసు ఉంది అని అర్థం. అది కూడా లయమైందంటే ఆ నాదం లయమైందంటే మనసు లయమైంది అని అర్థం అన్నమాట. అయితే అక్కడ ఇంకా నాదములో అది మనోన్మని, మనసు లయం అయిపోతుంది. ఆ నాదంలో మత్తిల్లి ఏదైతే పాము నాదస్వరం వింటూ 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 ఆ పాము మత్తిల్లి తనను పట్టుకున్నా, తనని ఎవరైనా చంపినా ధ్యాసకు లేదో, అలాగే ఆ యొక్క మన మనసు ఆ యొక్క లోపల హృదయంలో వచ్చే ఓంకార నాదములో లయం అయిపోయి తన్మయత్వ స్థితిలో ఉంటుంది, మనోన్మని స్థితిలో ఉంటుంది. మనసును దాటిపోతాం. మనోన్మని అంటే మనసు దాటుకొని వెళ్ళిపోతాం, మనసు లయం అయిపోతుంది. ఆ శబ్దం చివరికి అక్షర బ్రహ్మలో లీలమైపోతుంది. ఈ యొక్క అక్షర బ్రహ్మ పరబ్రహ్మలో లీలమైపోతుంది. చివరికి మిగిలిన నిశ్శబ్దమే పరమపదం. అక్కడ నిశ్శబ్దం ఏమి లేదు, ధ్యాత ధ్యాన ధ్యేయం లేదు, త్రిపుటి లేదు, సాకారము నిరాకారం అనేది లేదు. అంతా ఇంకా ఆ యొక్క నిరాకార పరబ్రహ్మనే మారిపోతుంటుంది అన్నమాట. అది జాగ్రత్త కాదు, స్వప్నం కాదు, సుషుప్తి కాదు, మెలకు కాదు, నిద్ర కాదు, కల కాదు. వాటికి అన్నిటికీ అతీతంగా మెలకువన అన్నీ కనిపిస్తున్నాయి. రాత్రి నిద్రలో ఏం కనిపిస్తలేదు, కలలన ఏవేవో భ్రమలు కనిపిస్తున్నాయి. మేలుకుంటే అసత్యము. కానీ నిద్ర కాదు, కల కాదు, మెలకువ కాదు. నిద్ర మెలకువలు లేని స్థితిలో, ఆ సమాధి స్థితిలో అంతా నిశ్శబ్దమే. ఇక ఇవన్నీ నాదము కూడా లయమైపోతుంది. నిశ్శబ్దమే పరమపదం. అది ఆ నిశ్శబ్ద స్థితే పరమపదము. ఇది ఇలా సాధకుడు నిరంతరము నాదాన్ని, ఓంకార నాదాన్ని ప్రాణాయామతో సహా ధ్యానములో నిరంతరము సాధన చేయడం వలన అతడికి సకల వాసనలు క్షీణించిపోతాయి. అంటే ఎన్నెన్నో వాసనలు అంటే స్మెల్ కాదు. చాలామంది ఏమంటే వాసనలు అంటే స్మెల్ కాదు, సంస్కారాలు. ఎన్నెన్నో జన్మలు వస్తున్నా తమో గుణము, రజోగుణము, సత్వగుణం అనే ఇవి కూడా వాసనలు, ఇవి కూడా సంస్కారాలే. అలాగే ఎన్నో జన్మలు వస్తున్న పాపము పుణ్యం అనేది ఇవి కూడా సంస్కారాలే. పాపము పుణ్యము మంచి చెడు అనే అన్ని సంస్కారాలు కూడా, ఈ అన్ని వాసనలు కూడా అన్నీ పోతాయన్నమాట ఈ సాధన చేయగా. ఎప్పుడైతే సాధకుడికి మనోవాయువులు నిరంజన పరబ్రహ్మలో లీలమవుతాయో, అయితే ఈ మనసు వాయువు రెండు నిరంజనం అంటే నిర్గుణ రూప, నిర్గుణము గుణము లేదు, అంటే నిర్గుణము అయితే అతనికి గుణం లేదు, నిరంజనుడు. అయితే నిరాకారుడు, నిరాకార పరబ్రహ్మలో ఈ మనసు అలాగే వాయువే మనసు, మనసే వాయువు. కానీ ఈ మనసు వాయువు రెండు కూడా ఎప్పుడైతే ఆ నిరాకార పరబ్రహ్మలో లీనమవుతాయో, బ్రహ్మ అంటారు వేదాంతంలో. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు కాదు, ఇక్కడ ఆత్మ, పరమాత్మ. అట్లా నిరాకార పరబ్రహ్మలో ఇవన్నీ మనసు వాయువు ఎప్పుడైతే లీలమైపోతాయో అప్పుడు కోటి సహస్రనాదాలు, అంటే ఈ లోపల ఓంకార నాదము కోటి నాదాలు వచ్చాయనుకోండి. ఆ కోటి నాదాలు 100 కోట్ల బిందువులు, అంటే కూటస్థ చైతన్యం ఏదైతే ఉంటుందో 100 కోట్ల బిందువులు, సూర్యుడు వచ్చినప్పుడు కిరణాలు చక్ 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 ఇలా వచ్చిపోతుందో అంతా ఆ 100 కోట్ల యొక్క బిందువులు, ఆ బిందువులు వచ్చిపోతుంటాయి, కలర్స్. అవన్నీ కూడా నాదా బిందు కళలు కూడా, చిత్ కళలు కూడా, అన్నీ కూడా ఎప్పుడైతే ఆ నిరాకార పరబ్రహ్మలో ఇవన్నీ కూడా లయమైపోతాయి.
ఇంకా అన్ని సందేహాలు పోతాయి, అన్ని లయమైపోతాయి. ఇంకా అక్కడ ఆ పరబ్రహ్మ ఆకారంగానే నిలుస్తారు, సాధకుడు నిలుస్తారు. ఇక సర్వే తత్ర లయం యాతి బ్రహ్మ ప్రణవనాదకే సర్వావస్థ వినిర్ముక్త సర్వచింతా వివర్జిత. ఇంకా ఇక్కడ అద్భుతమైన సర్వే తత్ర లయం యాతి, అన్ని లయమైపోతాయి. బ్రహ్మ ప్రణవ సాధకే, ఈ బ్రహ్మ ప్రణవాన్ని సాధన చేసే వాళ్ళకి అన్ని లయమైపోతాయి. సర్వావస్థ వినిర్ముక్త, అన్ని అవస్థలు జాగ్రత్త స్వప్న సుషుప్తి అన్ని వదిలిపెట్టేస్తాడు. ఈ అన్నిటికి అతీతమైన అవస్థలో వీటికి అన్నిటికీ అతీతమైన అవస్థని పొందుతాడు, నిర్వికల్ప సమాధిని. సర్వచింత వివర్జిత, అక్కడ ఏ చింత చీకు ఏది లేదు, ఏ టెన్షన్స్ లేవు. అయితే మృత వృత్తిష్టతే యోగి, మృత అంటే ఇక్కడ చనిపోయిన వాడిలాగా, అంటే బ్రతికుండి చనిపోయిన వాడిలాగా ఉంటాడు. సముక్తో నాత్ర సంశయ, మృత వృత్తిష్టతే యోగి సముక్తో నాత్ర సంశయ. ఎవరైతే చనిపోయి బ్రతికుండి చనిపోయిన వాళ్ళలాగా ఉంటారో వాళ్ళు నిశ్చింతగా ముక్తి పొందుతారు. నసంశయ, ఇక సంశయమే లేదు, నో డౌట్ అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఇక ఇంత అద్భుతంగా ఇక ఉపనిషత్తుల్లో మనకు వర్ణించమని, అంతరంగంలో వినబడే ప్రణవనాదం సర్వం లయమైపోతుంది. యోగి అయిన వాడు అన్ని రకాల అవస్థల నుండి, అన్ని జాగ్రత్త స్వప్న సుషుప్తి అన్ని అవస్థలు, అంటే జాగ్రత్త అంటే మెలకువ లేదు, నిద్ర లేదు, కల లేదు, ఇవన్నీ అవస్థల నుంచి ఇవన్నిటిని కూడా లయమైపోతుంటుంది. అన్నిటి నుంచి ముక్తి అంటలేడు. విముక్తి అంటే ఇంకా ఏ మాత్రం కూడా లేచ మాత్రం లేకుండా అన్ని రకాల విచారాల నుంచి, ఇంకే విచారము చీకు చింత ఏది లేదు, అన్నీ విడిపోయి మృతజీవిలాగా, అంటే బ్రతికి ఉండి చనిపోయిన వాడిలాగా ఉండాలి. అలా ఉన్నవాడు జీవన్ముక్తుడు అనడంలో సందేహం లేదు. జీవన్ముక్తుడు ఎవడయ్యా అంటే బ్రతికుండి చనిపోయిన వాడిలాగా ఉంటాడు, ఇంద్రియాలు ఇంకేమి ఉండి లేనట్టుగానే. ఇట్లా ఉంటే సంసారం ఎట్లా సాగుతుంది అని అర్జునుడి డౌట్. అజ్ఞాన స్థితిలో ఉన్నాడు కదా అప్పుడు. అన్నిటిలో ఏ వ్యవహారం చేసినా అన్ని చేసినా చేయనివాడి యోగి. కుమ్మరి పురుగు బురదలో ఉండి అంటున్నట్టుగా, నీళ్లలో తామర చెట్టు ఉండి నీటిని అంటున్నట్టుగా ఉన్నట్టుగా యోగి ఏ వ్యవహారాలు చేసినా ఆ పరిపూర్ణ స్థితి వివేక ఖ్యాతి వలన బయటకు వచ్చి అన్ని వ్యవహారాలు చేస్తున్నా వాటికి అతీతంగా ఉండగలుగుతాడు. సమాధిలో అతీతంగా ఎట్లా ఉంటాడో బయటకు వచ్చిన అతీత స్థితిలో ఉండగలుగుతాడు. మళ్ళీ అక్కడ ఉంటే సమాధిలో వ్యవహారాలు జరగవు, కానీ ఈ కొద్ది కిందికి వచ్చినా కానీ శరీరము మనసు ఇంద్రియాలు వశంలో ఉంటాయి. అప్పుడు వివేకంతో మంచి చెడులు తెలుసుకొని అది కుమ్మరిపురు బురదను అంటున్నట్టుగా అట్లా వ్యవహారాలను నడపగలుగుతాడు. అయితే బ్రతికుండి చనిపోయిన వాడిలాగా ఎవరు ఉంటారో అలాంటి వాడిని జీవన్ముక్తుడు అంటారని ఉపనిషత్తు చెప్తుందనమాట. అట్లాగే ఇలాంటి వారికి ఇక శంఖనాదము, దుందుబినాదము, ఇవన్నీ దశవిధ నాదాలు అంటారు కదా, సముద్రఘోష, తాళాలు, మేళాలు, ఇవన్నీ వేణునాదం, వీణానాదం, ఇవన్నీ ఉండవు. ఇంకా ఇవి నాదం అనేది ప్రారంభంలోనే వినబడతాయి, కానీ ఓంకార నాదంలో ఈ శబ్దాలన్నీ పోయి దశవిధ నాదాలు పోయి ఏకనాదం అంటే ఒకే నాదంలో గంట కొట్టి వదిలిపెడితే టంగు అనే శబ్దం ఎట్లొస్తుందో ఆ మధురమైన సుమధురమైన నాదం అనేది వస్తుంది. ఆ నాదము యోగి చనిపోయిన దాకా వినిపిస్తుంది. చనిపోయే ముందు ఈ నాదము వినిపించరు. అప్పుడు ఆయన త్వరలో దేహం వదులుతానని యోగి ముందే మరణాన్ని చెప్పగలుగుతాడు. అలాగే ఇక్కడ సమాధిలో మళ్ళీ ఈ నాదము లయం అవుతుంది. మళ్ళీ బయటికి వస్తే మళ్ళీ ఈ నాదాన్ని వినగలుగుతాడు. తిన్నా తిరిగినా ఇవన్నీ ఒక సమాధిలోనే లయమవుతుంది. అయితే మిగతా స్థూలమైన ఈ దశవిధ నాదాలు వినపడవు. ఏకనాదం మాత్రం బయటకు వచ్చినప్పుడు వినిపిస్తుంది. మళ్ళీ సాధనలో నిర్వికల్ప సమాధిలో ఉన్నప్పుడు ఈ నాదం కూడా లయమవుతుంది. ఇక ఆ విధంగా జీవుడు మనసును దాటిపోతుంటాడు. ఈ నాదాలు కూడా మనసును దాటుకొని పోయిన స్థితిని అందుకుంటాడు. అతడి శరీరం ఒక కట్టెలాగా, మనం పక్కన ఒక కట్టె చూస్తున్నాము, ఒక కర్రని. ఆ కర్రకు మనకేం సంబంధము? ఆ కర్రని చూసినట్టే మన శరీరాన్ని, యోగి తన శరీరాన్ని ఒక పక్కన ఉండే ఒక కర్ర ఉంది, ఆ కర్రని చూసినట్టే తన శరీరం కూడా ఒక కర్రలాగా చూస్తాడు. ఇది నాది అనే మమకారం ఉండదు. అలాంటి జ్ఞానికి ఇంకా చలి వేడి, అయ్యో కర్రకు చలి వేస్తుందండి, కర్రకు వేడి చేస్తుందండి, కర్రకు దాహం వేస్తుందండి, కర్రకు ఆకలి వేస్తుందండి అని ఎవరన్నా అంటారా? ఎండా వాన చలి ఆకలి దప్పి కర్ర ఎట్లా సహిస్తుందో అలాగే యోగి కూడా ఒక పక్క నుండి ఒక కర్రని చూసినట్టు తన శరీరాన్ని చూస్తాడు గనక ఇక ఆకలి దప్పి అలసట శ్రమ నిద్ర ఇవన్నీ జయిస్తాడు. అయితే దుఃఖము సుఖము అనే భావనలు ఏముండవు. ఈ కర్రకు సుఖం దుఃఖం ఉందా, ఎండా వాన ఉందా? లేదు కదా. అంతా ఒక కర్రని చూసినట్టు శరీరాన్ని చూస్తాడు అని చక్కటి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అన్న భావన లేకుండా యోగీశ్వరుడైన వాడి చిత్తం ఎలా ఉంటుందంటే అది సమస్థితి. సమాధి స్థితి అంటే ఏందయ్యా? సమస్థితి.
సమత్వం యోగ ఉచ్యతే. ఎండ వాన చలి ఆకలి దప్పి సుఖము దుఃఖము లాభము నష్టం అన్నిటిని సమానంగా తీసుకొని స్థితే సమస్థితి సమత్వం యోగ ఉచ్యతే. ఆ సమత్వ స్థితి ఒక నిర్వికల్ప సమాధి అందుకున్న యోగికే సిద్ధిస్తుంది. ఆ యోగే ఎన్లైట్మెంట్ పర్సన్, ఆ యోగి నిస్వార్థ సేవ చేయగలుగుతాడు. ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, ఒక మలయాళ స్వామి, ఒక స్వామి చిన్మయానంద స్వామి, స్వామి చిదానంద స్వామి, స్వామి గొప్ప గొప్ప మహానుభావులు, శంకరాచార్యులు గొప్ప గొప్ప మహానుభావుల్లాగా, సప్త ఋషుల్లాగా, పంచభూతాలలాగా ఎన్లైట్మెంట్ పర్సనే నిస్వార్థ సేవ చేస్తాడు. కేవలము ఎన్లైట్మెంట్ పర్సన్ అని ప్రపంచాన్ని దోచుకోనికి వచ్చిన వాడు ఎన్లైట్మెంట్ పర్సన్ గాడు. వాడు దోచుకోవడంలో ఆనందం. ఎన్లైట్మెంట్ పర్సన్ అంటే అతనిలో ఏ స్వార్థం ఉండదు. దీన్ని గుర్తుపట్టండి, మీరే తెలుసుకోండి. అయితే ఈ అన్నిటికీ అతీతంగా యోగి ఉంటాడనమాట. యోగీశ్వరుడైన వాడి చిత్తము ఎలా ఉంటుందంటే అది సమస్థితి ఉంటుంది. మానవమానాలు వదిలిపెడతాడు. ఎవరు పొగిడినా ఎవరు దూషించినా ఏది పట్టించుకోడు. 3 రకాల అవస్థల్ని దాటుతాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థల్ని దాటుకుంటాడు ఆ యోగీశ్వరుడు. అయితే జాగ్రత్త నిద్రావస్థలు లేకుండా ఆత్మనే అవస్థలో ఉంటాడు. మరి ఏముంటుందంటే రమణ మహర్షి రామకృష్ణ పరమహంసని మలయాళ స్వామిని అడిగితే, స్వామి మరి దేహానికి ఇన్ని దుఃఖాలు వస్తున్నాయి, ఈ ప్రారంధం ఇంత పీడిస్తుంది, మరి యోగులకు కూడా ఇలా వచ్చినాయి కదా, మీకేం బాధ లేదంటే నేను ఆత్మస్థుడు అంటారు. గృహస్థుడు, బ్రహ్మచారి, సన్యాసి అంటారు కదా, అట్లా ఆత్మస్థుడు యోగి. ఆత్మస్థుడు అయిపోతాడు. నేను ఆత్మాను ద్వారా ఆత్మనే ఆత్మనా తుష్ట, ఆత్మలో ఆత్మ ద్వారా ఆనంద పొందుతుంటాడు. నేను ఆత్మస్థాయిలో ఉన్నాను, దేహస్థాయిలో లేను నాయన. నేను ఆత్మలో లయమై ఉన్నాను, ఆత్మస్థాయిలో ఉన్నాను, అంత ఆనందమే ఉన్నది. ఆనందో బ్రహ్మ, బ్రహ్మలో దుఃఖం లేదు. ఆనందో బ్రహ్మ అంటారు కదా, ఆనందమే బ్రహ్మలో. ఆ బ్రహ్మ ఆకారంగా ఉండి ఆనందంగా ఉంటున్నాడు. అక్కడ ఆయనకు దుఃఖమే లేదు. కనుక ఆ ఆనంద స్థితిలో ఎట్లున్నాడంటే ఆత్మలో లయమై ఉన్నాడు యోగి. ఎల్లవేళలా సర్వావస్థల ఎల్లవేళలో కూడా ఆత్మలో లయమై ఉన్నాడు. కాబట్టి ఆత్మావస్థలో ఉండి ఆత్మ అనే అవస్థ పొందుతాడు యోగి. ఇక దృశ్యం లేకపోయినప్పటికీ ఎవరి దృష్టి స్థిరంగా ఉంటుందో, ఏది ముందర కనిపించినా ఎవరి దృష్టి స్థిరంగా ఉంటుందో, ఎలాంటి ప్రయత్నం లేకుండానే, అంటే ఏ ప్రయత్నం లేకుండానే ఎవరి వాయువు అంటే ఎవరైతే శ్వాసక్రియ స్థిరమవుతుందో అలాంటి యోగి బ్రహ్మ తాపాంతర నాదరూపాన్ని పొందుతాడు. అయితే ఇంకా ఇక్కడ మంత్రం కూడా చెప్తాంటే, దృష్టి స్థిర యస్య వినా సదృశ్యం వాయుస్థిరో యస్య వినా ప్రయత్నం. అంటే వినా ప్రయత్నం అంటే ప్రయత్నం లేకుండానే, ప్రయత్నం లేకుండానే దృష్టి స్థిర, దృష్టి ఎవరికి స్థిరమవుతుందో, యస్య వినా సదృశ్యం. అయితే ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా ప్రయత్నం లేకుండానే ఎవరి దృష్టి కానీ వాయువు కానీ స్థిరమవుతుందో అట్టి వాళ్ళు ఆ యొక్క పరమాత్మనే పొందుతారు. మనం ఇంకా స్టార్టింగ్లోనే ప్రాణాయామం ఉంటుంది, స్టార్టింగ్లోనే జపం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవి లేకుండా కూడా వాళ్ళ యొక్క ప్రాణాయామ చేయగా కొన్ని రోజులకి, ఇప్పుడు ట్యూబ్ వేసుకొని ఈదగా కొన్ని రోజులకు ట్యూబ్ లేకుండా ఈదుతాం. కొద్దిసేపు ఈదకుండా నీళ్ళల్లో అట్లే ఉండగలుగుతాం. అది అభ్యాస బలం చేత. స్టార్టింగ్లోనే బుక్కులు చదువుతాము, టీచర్ అయిన తర్వాత నోటికే పాఠాలు చెప్తారు. పలకా బలపం ఎంతవరకు, ఓనమాలు నేర్చుకున్నంత వరకే, ఏబిసిడీలు నేర్చుకున్నంత వరకే. అలాగే ఆ అభ్యాసం చేయగా యోగికి ఒక స్థితి ఎట్లా కలుగుతుందంటే, ఇట్లా ధ్యానంలో కూర్చున్నంత లోపలనే వాయువు స్థిరమవుతుంది. ఇక ప్రాణాయామం అక్కడనే ఉండదు. బైకు నడిపేటప్పుడు క్లచ్, గేరు, బ్రేకు సరిగా కారు నడుపుతుంటే సరిగా తెలియదు వాడికి. తర్వాత కార్లు చేతులు వదిలిపెట్టినా కానీ బ్యాలెన్స్ చేస్తుంటాడు. ఎట్లా అంటే అభ్యాస బలం. కనుక స్టార్టింగ్లో అన్నీ అవసరము, తర్వాత ఏది అవసరం ఉండదు. కనుక తర్వాత ఇట్లా కూర్చున్నంత సేపట్లోనే వాళ్ళ యొక్క దృష్టి స్థిరమవుతుంది, వాళ్ళ వాయువు స్థిరమవుతుంటుంది, ఈ యొక్క కేవల కుంభక స్థితి లభిస్తుంది, నిర్వికల్ప సమాధి లభిస్తుంది. నాయన మీరు జీవితాంతం పరిశ్రమ చేస్తే ఒక స్థితి అందుకోలేరు, కానీ నేను ఒక్కరోజు చేసిన సాధన మీరు జీవితం అంతా కూడా చేయలేరు అంటారు మలయాళ స్వామి. శిష్యులు వేదాంతం చదువుకొచ్చినాక అహంకారం వచ్చి గురువుగారు నమస్కారం అని కూడా అన్నప్పుడు నేను ఒక్కరోజు చేసిన సాధన మీ జీవితం మొత్తం కూడా చేయలేరు, గుర్తుపెట్టుకోండి అంటారు. గురువులు మందలిస్తారు ఇట్లా. ఎందుకంటే వాళ్ళు నిర్వికల్ప సమాధిలో 24 hours ఉంటారు. ఆ సమాధి స్థితి అందుకోనికే కొంతమందికి 10 జన్మలు పట్టవచ్చు, కొంతమందికి జీవితాంతం ప్రయత్నం చేస్తే కూడా అనుభవం కూడా కలగకపోవచ్చు. గత జన్మ సంస్కారం చేత తీవ్రమైన కఠోర ఆకులం దీన్ని తపస్సు చేసిన మహనీయులు వాళ్ళు. కనుక తీవ్ర వైరాగ్యం, చాలామంది వైరాగ్యం అక్కర్లేదు, గోడ కానండి మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేయండి అంటే దీన్ని అర్థం చేసుకోండి. అందుకని ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అంటే, ఒక నశ్రేయ నియమం వినా, నియమం లేనిది శ్రేయస్సు లేదు. నియమం ఉండాలి, యమ నియమాలు ఉండాలి,
చక్కగా సిద్ధాసనం వేసుకోండి, ప్రాణాయామ అభ్యాసం ఉండాలి, ఓంకార జపం ఉండాలి. చక్కగా ఇవన్నీ ఉంటేనే మనసును వశం చేసుకోవచ్చు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఇవి నా మాట కాదు. ఈ శంకరాచార్యులు, వివేకానంద స్వామి వీళ్ళంతా ఇవి అనుసరించారు. ఇంకా ఋషులు గొప్ప గొప్ప వాళ్ళు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఎంత ఉపనిషత్తులని అనుసరించారు. భగవద్గీత ఉపనిషత్తు సారము, 72 గీతల ఉపనిషత్తు సారము, పతంజలి సూత్రాలు ఉపనిషత్తు సారము. కనుక మీరు చక్కగా ఈ యమనియమాలు పాటించాలి. చక్కగా తీవ్ర వైరాగ్యం ఉండాలి. తీవ్రమైన అంటే ఈ యోగ శాస్త్రమే కానీ ఇక్కడ వేదాంతం కూడా వస్తుంది చూడండి. ఇది నాదబిందు ఉపనిషత్తులో యోగం వేదాంతం 2 మిక్స్ అయి వస్తుంది. అందుకే యోగం వేదాంతం 2 కళ్ళలాక. యోగం మనోలయం చేస్తుంది, ఆ వేదాంతంలో చెప్పిన పరమాత్మ తత్వాన్ని అనుభూతి చేసుకోవాలి. ఈ 2 మిక్స్ అయి వస్తుంటాయి ఉపనిషత్తుల్లో. యోగ శాస్త్రంలో కూడా కొంత వేదాంతం కూడా వస్తుంది. కనుక ఈ యొక్క మనసుని వశం చేసుకోవాలంటే శ్వాసని వశం చేసుకోవాలి. శ్వాసని వశం చేసుకోవాలంటే ప్రాణాయామ టెక్నిక్. కనుక దీని విధంగా మనకు మంచి చక్కగా ఆసనం, మరి సిద్ధాసనము ఇది మనం ఇందులో చెప్తాము. ఎక్కడ సిద్ధాసనంలో, ఎందుకంటే సిద్ధాసనం వలన మలద్వారం లాక్ పడుతుంది, మూలాధార చక్రము స్వాధిష్టాన చక్రం లాక్ వేస్తాము. మరి ఇక్కడ క్రియాయోగంలో చెప్పబడింది. మరి క్రియాయోగంలో ఉండే జ్యోతి ముద్ర కూడా ఈ యొక్క 7 రంధ్రాలని 9 నవరంధ్రాలని లాక్ చేయండి. జ్యోతి ముద్ర, షణ్ముఖి ముద్ర, మరి వైష్ణవి ముద్ర అని చెప్పి మరి ఈ ముద్ర వచ్చింది కదా. సిద్ధాసనం క్రియాయోగంలో చెప్పిన సిద్ధాసనం చెప్పారు, క్రియాయోగంలో చెప్పిన ప్రాణాయామం వచ్చింది, ఇందులో క్రియాయోగంలో చెప్పిన జ్యోతిముద్ర వచ్చింది కదా ఉపనిషత్తులో. మరి ఈ క్రియాయోగం ఉపనిషత్తు సారమా కాదా? ఋషులందరూ చేశారు. ఈ ప్రకారం చేసి తరించండి, నిర్వికల్ప సమాధి అందుకోండి, నిన్నమన్న శాస్త్రాలు ఫాలో కాకండి అని మన ఉపనిషత్తులు ఋషులు చెప్తున్నారు. వాళ్ళ మార్గంలో వెళ్తే మనం తరిస్తాం, నిన్నమన్నట్టు వాళ్ళని అనుసరించకూడదు. కనుక ఎవరైనా సరే యోగ శాస్త్ర ప్రకారం ఉపనిషత్తు ప్రకారం చెప్తే చిన్న పిల్లవాడు చెప్పినా వినాలి. ఇది కాదు, ఇది అక్కర్లేదు అనే వాళ్ళు మూర్ఖులు, అది మనం వినకూడదు. కనుక ఈ ప్రయత్నం లేకుండానే ఈ యొక్క వాయువు ఉట్టినే స్థిరం కాదు. ట్యూబ్ వేయకుండా ఈత నేర్చుకోలేము. అలాగే వాయువు స్థిరం కావాలంటే ప్రాణాయామ టెక్నిక్ ద్వారా నిరంతరం సాధన చేయగా వాయువు వశంలోకి వస్తుంది. అలాగే మనం సాధన జ్యోతిముద్ర వేగ మనలో నాదం వినగలుగుతాము, మనలో జ్యోతి దర్శనం చేసుకోగలుగుతాము. జ్యోతిముద్ర యొక్క పని ఏంటిదయా క్రియాయోగంలో అంటే ఇది అనమాట. ఈ యోగ శాస్త్రాలు, యోగ ఉపనిషత్తు ఇది మనం చెప్పుకునేది. కనుక ఇవి నిన్నమన్న రాసినవి కాదు, ఋషులు రాసినవి. ఇందులోకెళ్ళే మెయిన్ పాయింట్స్ తీసుకొని బాబాజీ మహారాజు మానవుడిగా జన్మించి మాధవుడిగా మారాడు. ఆయన ఒక మరణం కలిగిన మనిషిగా జన్మించి మృత్యుంజయుడు మరణమును జయించిన ఒక ఋషి చెప్పిన మాట ఇది క్రియాయోగం అంటే. అలాగే ఉపనిషత్తు సారాన్ని పతంజలి మహర్షి పతంజలి సూత్రాల లెక్కన రాశారు. ఆ పతంజలి చెప్పిన తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని, ఆ యోగాన్ని ఈ ముద్రలు ఇందులో చెప్పిన ముద్రలన్నీ బాబాజీ మహారాజు అటయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగంలోని మెయిన్ పాయింట్స్ తీసుకొని మనకు క్రియాయోగంని లాయర్ మాసేకు గృహస్థాశ్రమంలో ఉండి సాధించవచ్చు. ఇది ఏది అడ్డు కాదు, సన్యాసులే కాదు, గృహస్థులు ఉండి కూడా ఋషులు కావచ్చు లాయర్ మాసేని ఆ యొక్క ప్రపంచంలో వ్యాప్తి చేసి ప్రపంచంలో ఇది నిరూపించని వారిని పంపితే ఒక యోగి ఆత్మకథలోని గురువులందరూ కూడా సంసారము పట్టణ జీవితం గడుపుతూ కలకత్తా కాశీలో ఉండి ఎంప్లాయీస్గా, ఆఫీసర్స్గా ఉండి వాళ్ళు సాధన చేసి ఎన్లైట్మెంట్ పొంది అష్టసిద్ధులు పొంది నిరూపించారు. ఈ సన్యాసులు చేయొచ్చా? యోగం ఎందుకు ఇంత కష్టము? ఈజీగా చేయొచ్చు, ఈజీ మార్గం కదా మా పద్ధతి. ఈజీగా నిద్ర వస్తుంది, నిద్ర సమాధి కాదు. కానీ ఈ యోగ మార్గ ప్రకారము సాధన చేస్తే ఉపనిషత్తు సారం ఇప్పుడు నిరూపణ జరిగింది కదా. జ్యోతిముద్ర వచ్చింది, సిద్ధాసనం వచ్చేసింది, ప్రాణాయామాభ్యాసం వచ్చేసింది, ఓంకార జపం వచ్చేసింది. మరి ఓంకార జపము క్రియాయోగంలో చెప్తారు. కనుక ఓంకార క్రియ అనేది ఒక క్రియ కూడా ఉంటుంది క్రియాయోగంలో. కనుక ఇవన్నీ కూడా పంచముద్రలు ఏంటిది, అవి ఎట్లా చేయాలనేది ఇంకా రానున్న ఉపనిషత్తులో వస్తాయి. పంచముద్రలు అంటే ఏంటిది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటిది, మహాముద్ర ఏంటిది, క్రియాయోగంలో చెప్పే అన్ని ముద్రలు ఈ యొక్క 20 యోగోపనిషత్తుల్లో అన్నీ వస్తాయి. వీటిని చదువుకొని మరి వివేకానంద స్వామి ఏం ఆచరించిండు, స్వామి దయానంద సరస్వతి, మలయాళ స్వామి, అలాగే శివానంద సరస్వతి, అలాగే ఇంకా గొప్ప గొప్ప మహనీయులు కూడా, అలాగే మహేష్ యోగి, ఇలా చెప్తూ పోతుంటే శంకరాచార్యులు, ఇంకా గొప్ప గొప్ప ఋషులు కూడా ఏవి ఆచరించిండ్రు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు ఆచరించి మనకు ఉపనిషత్తులనే మరి మనకు ఆదర్శం చూపెట్టారు. కనుక ఇవి చేసి మనం తరించుదాం, మన జన్మ ధన్యం చేసుకుందాము. ఇంకా రానున్న వాటిల్లో ఈ యొక్క క్రియాయోగంలోని ముద్రలు ఇంకా చాలా వస్తుంటాయి. ఏ ముద్ర ఎలా వేయాలి, ఎట్లా ఉండాలి అనేది డైరెక్ట్ చదివిన వాళ్ళకు ముఖ్య కాదు ఇది. కనుక సాధన చేసే వాళ్ళకే, కేవలం తపస్సంపన్నులకే దీని యొక్క అర్థమవుతుంది. కనుక ఇవి సాధన చేయగా ఉపనిషత్తులు వినండి, పతంజలి సూత్రాల గురించి తెలుసుకోండి, రోజు మీ సాధనలో వీటిని అన్వయించుకోండి. ఈ అనుభూతులు పొందుతున్నానా, ఇది నేను చేసేది రైటా రాంగ్ అనేది ఉపనిషత్తు ప్రకారము, భగవద్గీత ప్రకారం, పతంజలి సూత్రాల ప్రకారం ఉంటేనే రైట్. దీని కాకుండా నిన్నమన్న వచ్చిన వాళ్ళు చెప్తే అది రాంగ్. ఎందుకంటే ఈ యొక్క జగద్గురువు భారతదేశం ప్రపంచానికి,
ఇక్కడనే అన్ని ఆధ్యాత్మిక శాస్త్రాలు, వేదము, ఉపనిషత్తులు ఉన్నాయి. మిగతా మత గ్రంథాలన్నీ మొన్న పుట్టినవి. కానీ ఇవన్నీ కూడా యుగాల నుంచి వస్తున్నవి. మరి దయచేసి మననే ప్రపంచం అంతా అనుసరిస్తుంది. మనం ప్రపంచంలో ఉండే ఆ యొక్క వెస్టర్న్ పుస్తకాలను అనుసరించవలసిన కర్మ మనకు లేదు. కనుక ఉపనిషత్తులని, పతంజలి సూత్రాలని, భగవద్గీతను అనుసరించండి. ఆ యొక్క ఋషులను అనుసరించి మీ సాధనని మీరు మెరుగు చేసుకోండి. ప్రతి పౌర్ణానికి ఉచితంగా క్రియాయోగ ధ్యాన శిక్షణలు ఉంటాయి గోవిందాయపల్లి ఆశ్రమంలో. ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ చేసి వచ్చి పౌర్ణానికి శిక్షణ తీసుకోండి. లేనాదేన బంధు ఫిర్బి ఆనంద్. మీ నుంచి ఏం ఆశించారు? 2 పూటల సాధన చేసి మోక్షం పొందండి. మీకు ఆరోగ్యం సరి లేదా? క్రియాయోగ ధ్యానం చేయండి. మనశ్శాంతి లేదా? క్రియాయోగ ధ్యానం చేయండి. సంకల్ప శక్తి పెరిగి మీకు ఉద్యోగం రావాలన్నా, మీకు పిల్లలకు సంతానం కలగాలన్నా, మీకు మన ఆరోగ్య సమస్యలు పోవాలన్నా, మీకు సంకల్ప శక్తి పెంచుకొని అనుకున్న కోరికలు నెరవేర్చుకోవాలన్నా క్రియాయోగ ధ్యానం చేయండి. కానీ భౌతికంలో స్టార్టింగ్లో కొన్ని కోరికలతోటి వచ్చినా కానీ ఇవన్నీ అశాశ్వతమైనవే అని వదిలిపెట్టాలి. నిజమైన ఆనందాన్ని క్రియాయోగంలో అనుభవించే వాళ్ళు ఈ భౌతికమైన కోరికలతో వచ్చే ఆనందం క్షణిక ఆనందాలు అని మెల్లమెల్లగా వదిలిపెడతారు. గొప్పనైన ఆనందం దొరికినప్పుడు చిన్న ఆనందాలు వదిలిపెడతారు కదా ఆటోమేటిక్గా. కనుక మీకు తెలిసి తెలియక కొన్నిటికి బానిసైన క్రియాయోగం మాత్రం విడవకండి. చేయగా ఇందులో గొప్పనైన ఆనందం పొంది తర్వాత ఈ విషయ ఆనందము, ఈ ప్రాపంచిక భోగాల్లో వచ్చే ఆనందం వదిలిపెడతారని లాయర్ మాసే చెప్తారు. క్రియ మాత్రం విడవకండి, నిరంతరం చేయండి. మీరు బీడి, చుట్టా, సిగరెట్, వైన్ ఇటువంటివి ఏమన్నా వాటికి బానిసలు అయ్యిండ్రు అనుకో, ఆటోమేటిక్గా మీ నుంచి వెళ్ళిపోతాయి. మీరు సాధనల రుచి దొరికినప్పుడు నల్లమందు వాడు రామకృష్ణ పరమహంస సాంగత్యంలో నల్లమందు మానుకోడా అంటే డ్రగ్స్ లాంటివి. అలాగే లాయర్ మాసే దగ్గర కూడా ఎంతోమంది వాళ్ళకు ఉండే ఆ వ్యసనాలని మానుకుంటారు. నువ్వు క్రియ చేయబోయి నువ్వు పెంచుకుంటూ పో, కొన్ని రోజులకు నీ దుర్గుణాలు వెళ్ళిపోతాయి అంటారు. అట్లా సాధన చేయగా దుర్గుణాలు వెళ్ళిపోతాయి. కానీ అదే పనిగా దుర్గుణాలు చేస్తూ సాధన చేయమని ఏ గురువు చెప్పాడు? ఏమనియమాలు పాటించాలి, చక్కగా తీవ్ర వైరాగ్యం ఉండాలి, తీవ్ర తపన ఉండాలి, తీవ్ర పరితపన ఉండాలి. అలాగే భగవంతుణ్ణి, ఆ ఋషులని ప్రాధేయపడాలి, వేడుకోవాలి, గురు పరంపరని. అలా సాధన చేయగా మన మనసు వశమవుతుంటుంది. కొన్ని రోజులకి నిజమైన ఆనందం సాధనలో అనుభవించి భౌతిక ఆనందాలను వదిలిపెడతాం. ఆరోగ్యం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, మోక్షం పొందుతాము. ఈ సులభమైన క్రియాయోగ ధ్యాన పద్ధతిలో దీంట్లో ₹1 ఫీజు తీసుకోకుండా ఉచితంగా అందించబడుతుంది. కనుక వచ్చి నేర్చుకోండి. ఇలాగే మన ఉపనిషత్తుల పైన ఇంకా చెప్పుకుందాము. ఇది ధ్యాన బిందు ఉపనిషత్తు గురించి మనం ఈ విధంగా చెప్పుకుంటున్నాము. ఇత్యుపనిషత్ అంటున్నాడు. అంటే చిత్తం స్థిరం యస్య వినావలంబం స బ్రహ్మ పాతాంతర రూప ఇత్యుపనిషత్తు. ఈ ఉపనిషత్తు ఎట్లా ఏం చెప్తుందయ్యా అంటే ఇత్యుపనిషత్తు ఈ విధంగా ఉపనిషత్తు చెప్తుంది. ఎవరికైతే వాయువు దృష్టి స్థిర యస్య వినా సదృశం వాయుస్థిరో యస్య వినా ప్రయత్నం. ఎవరికైతే ఈ దృష్టి స్థిరంగా, వాయువు స్థిరంగా, ప్రయత్నం లేకుండానే స్థిరమైపోతాయో వాళ్ళ చిత్తము పరబ్రహ్మాకారంగా మారిపోతుంటుంది అని ఈ ఉపనిషత్తు చెప్తుంది అనేది దీని యొక్క సారం. ఇట్లా లోకా సమస్త సుఖినో భవంతు. ఓం